முன்னந்திருவாழிமொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஞானமனுட்டான விவை நன்னாகவே உடையனான முறையடைந்த கால் மாநிலத்தீர் தேனார் கமல திருமாமகள் கொழுநன் తానే వైకుంఠం తరుం. చాలా ముఖ్యమైన పాసనం అనేది దీని కడాన వ్యాఖ్యానంలో స్వామి పిలలోకంజీయ స్వామి వ్యాఖ్యానం అనుగ్రహించేదాన్ని తెలిపిస్తాడు. ఈ పాட்டு தான் ఈ ప్రబంధத்திற்கெல்லாம் ఉయిర్పాటిరే అని చెప్పి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఉయిర్పాటు అంటే ప్రాణం. ఈ 73 పాసరాలకి ఈ పాసరం దా ప్రాణమైన పాసరం అని చెప్తాడు. అట్లా ఏం ప్రాణం అంటే మన ఉజ్జీవనానికి మన శరీరం పోవాల. ఈ ఆత్మ స్వరూపమేమి శేషత్వ పారతంత్ర్యం. ఆ ఆత్మ స్వరూపం శేషత్వ పారతంత్ర్యం తగినట్టు ఉండాలంటే భగవత్ కైంకర్యం భగవత్ కైంకర్యం ఆచార్య కైంకర్యం చెయ్యాల. అది ఇక్కడ ఉండే వరకు చెయ్యొచ్చు కానీ పూర్తిగా చేయని కాదు. ఏదో ఒకటి అడ్డాలు వస్తానే ఉంటది. ఎందువల్ల అంటే ఇక్కడ ఉండాలంటేనే ఇక్కడ ఉంటే చేయొచ్చుండే మంది. రెండోది ఇక్కడ ఉండేది అనేది మనది స్వాభావికం కాదు. మనం ఉండాల్సిన తావు శ్రీవైకుంఠం. ఈ ఆత్మ ఉండాల్సిన తావు శ్రీవైకుంఠం. ఈ లోకంలో కాదు. అయితే ఇక్కడ ఉండదు అంటే కర్మాధీనంగా ఉండాలి. చేసిన కర్మ ఆ కర్మాన్ని తొలగాల. తొలగిన తర్వాత తదా విద్వాన్ పుణ్యపాపే విధీయ నిరంజన పరమంశాన్ని ఉపయోగించి దాని తర్వాత శ్రీవైకుంఠం పోయి అక్కడ అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యాన్ని ఆయన తిరుముఖ మండలం అనుభవించుకుంటా ఆ అనుభవానికి తగినట్టు ఆ ప్రీతి లోపల లోపల రాను దాని నుంచి కైంకర్యం జరుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు నిర్ణయించారు. ఆ ప్రకారం శాస్త్రం చెప్తుంది. అదిదా మనది స్వాభావికమైన ఒక స్థితి. అయితే ఇక్కడ వచ్చేసామంటే నేను బాగున్నానంటే ఇక్కడే ఉండొచ్చు కదా అంటే లేదు. దానిదో ఉదయం ఒక మాట చెప్పాను. మన ఆనందం ఎట్లా ఉంటుంది అంటే ఒక సింహం తరుముకొని వచ్చినప్పుడు ఏదో ఒకటి పడిపోయి ఒక చెట్టుని పట్టుకొని అక్కడ తేలు సరిగ్గా నాలికి వచ్చి పడితే ఎంత ఆనందం చెప్తే ఆ మరి ఆనందం. కొంచెం తప్పిందంటే కింద పడేడంటే పాములు, పైన వచ్చాడంటే సింహం కసుకున్నది. అది ఎప్పుడు కింద పడతాడో తెలియదు, ఎలుకలు కొరుకుతున్నది ఆ తాడుని. అట్లా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆనందం అట్లాంటి ఆనందం. అయితే మనకు శాశ్వతమైన ఆనందం కావాలి. శాశ్వతం ఈ ఆనందం అనేది శరీర ఆనందం. ఐశ్వర్యం ఉంది పెరదానికి. ఆత్మానందం కావాల. ఆత్మానందం అంటే కైవల్యం ఆత్మానందం కాదంటే కైవల్యం ఆత్మానందం కాదు. మన స్వరూపానికి విరుద్ధం. మన స్వరూపం అనేది ఏంది? భగవంతుడు కైంకర్యం చేయాల్సింది మన స్వరూపం. అప్పుడు శేషత్వం పారతంత్రం ఉంటేనే కించిత్కారమైన కైంకర్యం చెయ్యాలి. కించిత్కారం కైంకర్యం చేయకుండా నేను శేషత్వ పారతంత్రం ఉంటాను అని చెప్తే లాభం లేదు. ఇప్పుడు తండ్రి అంటే కొడుకు ఉంటాడు. కొడుకు అంటే ఏంది? తండ్రి చెప్పినట్టు వినాలి. అప్పుడే కొడుకు అయిపోతాడు. లేదు నేను నాకు తన తండ్రి చెప్పిన మాట విన్నంటే లాభం లేదు. అదే అయితే ఈ కాలం ఈ దృష్టాంతం సరిగ్గా వచ్చొద్దాని అంత మాత్రం కలవదంటే ఒక్కోసారి అట్లా మారిపోతుంది. అట్లా ఉన్నప్పుడు అప్పుడు మనకు అక్కడికి పోవాలి కదా. అక్కడ పోవాలంటే దానికి ఏం దారి? ఏదైనా ఒక మంచి దారి చెప్పండి. నా ప్రయత్నం వల్ల చేయనవద్దంటే నాకు ఆ శక్తి లేదు. శాస్త్రం చెప్తుంది మన ప్రయత్నం వల్ల కోసం శాస్త్రం చెప్తుంది. అయితే సంప్రదాయంలో అది స్వరూప విరుద్ధం చెప్తుంది. స్వరూప విరుద్ధం ఉంటేనే నాకు శేషత్వం పారతంత్రం ఉంటేనే నా ప్రయత్నం ఉండకూడదు. శేషత్వం అది మనం చూసాం కదా. నా ప్రయత్నం ఉండకూడదు. పారతంత్ర్యం ఉంటేనే ప్రయత్నం ఉండకూడదు. అదే క్రమం ఈ ఫలం కోసం ఉండకూడదు. రెండు ఉండకూడదు. ఫలితం అతను అట్లా ఉన్నప్పుడు దానికి ఏం చేయాలా? నా ప్రయత్నం కాదు. నా ఎట్లా చేసుకొని భగవంతుడు తిరుబడి పట్టుకుంటానే అన్నా. మంచి అభిప్రాయాన్ని ఏమిటే భగవంతుడు తిరుగు పట్టుకున్నామంటే అది శరణాగతి. అది చేసి ఆయన ద్వారా మోక్షానికి పోతానే అంటే బాగానే ఉండదు. అయితే దాంట్లో ఒక సందేహం వచ్చింది. ఎందుకంటే ఆయన స్వతంత్రుడు కాబట్టి ఎట్లా చేస్తాడని నాకు నమ్మకం సరిగా రాల.
నమ్మకం సరిగా రాలేదు. ఎందుకంటే ఒక దగ్గర అప్పులు అడిగాను, రండి చూస్తాం, రండి చూస్తాను అన్నాడు. ఇస్తాను చెప్పల. రండి చూస్తాను. స్వామి ఇస్తాను లేదు ఇవ్వలేదు ఏదైనా ఒకటి చెప్తే కదా నువ్వు చెప్పనంటా. మీరు రండి ఆ రోజు రండి. ఏ రోజు రావాలనుకుంటారో ఆ రోజు రండి చూద్దాం ఆ రోజు అంటే నమ్మకం ఉంటుందా? నమ్మకం ఉండదు. ఆ పరిస్థితిదా భగవంతుడు. అంటే స్వతంత్రుడు. ఇచ్చే కావాలని లేదు. లేదు స్వామి నేను శరణాగతి చేసేనే స్వామి. చేసి ఉండొచ్చు. ఆ శరణాగతి ఏంది? అతను ఇస్తే భగవంతుడు ఇస్తే నేను ఇది తీసుకునేదేకుండా యోగ్యత నా దగ్గర ఉండాలని చెప్పటందా శరణాగతి. అందువల్ల ఇచ్చి కావాలని లేదు. అందువల్ల మనకి సందేహం ఇంకా ఎక్కువైంది. అప్పుడు సందేహమే ఉండకూడదు. నా ప్రయత్నం ఉండకూడదు. ప్రయత్నం ఉంటే నాకు ఆ శక్తి లేదు. నాకేం తెలవదు. నా ప్రయత్నం ఉండకూడదు. నాకు శక్తి లేదు. సందేహం ఉండకూడదు. తప్పకుండా దొరకాల. అలాంటి ధనం ఉండదా? అదే ఆచారం. అది ఆచారం. అది పూర్తిగా తెలిపించాలని చెప్పిదా స్వామి మనవాళ మామి ஞானம் அனுஷ்டானகவே நன்னாகவே உடையனான குருவை அடைந்தக்கால் மாநிலத்தி தேனார் கமல திருமாமகள் போயினன் తానే వైకుంఠం తరుణ్ ఆ పాసనను అనుగ్రహించడు. ఇది 60వ పాసనం. దాని తర్వాత 61వ పాసనం ఉంటుంది కదా. ఇది 61వ పాసనం. 61, 62 రెండు పాసనలను ఇదే అభిప్రాయంగా చెప్తాడు. ఇప్పుడు ఈ పాసనలో ఉదయం కాలక్షేపంలో మనం చూసింది ఏంటంటే, లేదు స్వామి ఆయన ఉపదేశం చేశాడు, నేను రాజాడు తిరుగు పట్టుకున్నాను, మోక్షం ఇస్తాడని చెప్పాడు. ఎలా మోక్షం ఇస్తాడని చెప్పి అడిగాము. మానిలత్తి తేనార్ కవల తిరుమామగల్ పోనన్ తానే వైకుంఠం తని చెప్పారు. అటుంటే లక్ష్మీనాథుడు శ్రీమన్నారాయణుడు తప్పకుండా మనకి ఇస్తాడు. ఇచ్చేటని లేట్ చేయకుండా ఆలస్యం లేకుండా వెంటనే ఇస్తాడు అని చెప్పి చూశాను. ఇప్పుడు మనకు దాంట్లో ఒక సందేహం ఏమవుతుందంటే, నేను తిరువడి పట్టుకుంది ఆచారం, ఇచ్చేది భగవంతుడి. అప్పుడుంటే ఎట్లా స్వామి అది? నేను భోజనం చేస్తే ఇంకొకరికి ఆకలి పోతున్నట్టుగా ఉండదు కదా. ఆ ప్రకారం కదా ఉండదు. అది ఎట్లా ఏ ప్రకారం అందుకంటే దానికి తానే వైకుంఠం తరం. తానే వైకుంఠం అంటే ఏమంటే గురువు అనేది ఎవరు? గురువు అంటే ఆచార్యుడు. గురువు అనే అదే ఎవరుంటే అంటే తానే వైన ఆ ఎవరు? భగవంతుడు శ్రీమన్నారాయణే గురువుగా ఆచార్యుడుగా అవతారం చేస్తాడు. అప్పుడు ఈ గురువు అనే చెప్పే ఆచార్యుడు ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడు ఎవరో కాదు, ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే అంటే ఎట్లా స్వామి ఉంటుంది? ఆయనే అవతారం చేశాడు. ఆయనే అవతారం చేశాడు. అయితే ఆయనే అవతారం చేసే స్వాతంత్రం ఉండదా? ఉండదు. ఆయన సంకల్పం చేసుకుంటాడు, నేను ఆచార్యుడుగా అవతారం చేస్తాను, పరతంత్రుడుగా ఉంటాను, స్వతంత్రుడు లేకుండా. అయితే కృష్ణుడు, రాముడు, వరాహుడు ఏమేమి అవతారం ఉండదు అన్ని అవతారం. అదంతా స్వతంత్రుడు, స్వతంత్రమైన అవతారం. అందువల్ల స్వతంత్రం లేకుండా స్వాతంత్ర్యం లేకుండా ఉండే అవతారం ఏదంటే ఆచారం అవుతాను. నేనే చేసుకుంటాను. అద్దా చెప్తాను. ஞானமனுஷ்டானமே நன்னாகவே இறைஞான குருவை அடைந்தக்கால் மாநிலத்தி తేనార్కమల తిరుమామగల్ పూనం తానే వైకుంఠం తరం. ఈ మీద ఉదయం మన ఒకటి చూసి పశు మనుష్య పక్షివ ఏష వైష్ణవ సంశయ తేనైవతే ప్రదర్శంతే తద్విష్ణోర్ పరమం పదంను ఉంటున్నాం. అట్టయితే ఆచార్యుడి శిల్వత్వ సంబంధం వల్ల మేము మోక్షానికి పోతున్నాం. అట్టయితే భగవంతుడు బలం వల్ల మోక్షానికి పోలేదా? లేదు. భగవంతుడు అనుగ్రహం వల్ల మోక్షం పోలేదా? పోలేదు. ఆచార్యుడు అభిమానం వల్ల, ఆచార్య అనుగ్రహం వల్ల నేను మోక్షానికి పోతున్నాను. అట్లని శాస్త్రం చెప్తుందా స్వామి? శాస్త్రం అంతా భగవంతుడిని ఇస్తున్నాడు, భగవంతుడే ఇస్తున్నాడు. అయితే నాకు అనుగ్రహం ఇది ఆచార్య అనుగ్రహం, భగవంతుడు అనుగ్రహం కాదు. అది ఎక్కడుంటది? తేనైవతే ప్రయాసంతే తద్విష్ణోర్ పరమం తమం. తేనైవతే తేనైవ అదే ఆచార్యుడు బలం వల్ల. తేనైవ ఎట్లా పశురు మనుష్య పక్షివ ఏష వైష్ణవ సంశయ తేనైవతే ప్రయస్యంతే తద్విష్ణోర్ పరమం పదం. ఇది ఆశ్చర్యమైన ఈ వాక్యం. ఆ వాక్యం అనేది శాండిల్య సమృద్ధి అని చెప్తుంది. శాండిల్య సమృద్ధి దాంట్లో ఏం చెప్తుంది? ఈ ప్రకారం అదే ఆచారుడే, అదే ఆచార్య బలం వల్ల ప్రయాస్యంతి తద్విష్ణోర్ పరమం పదం. అట్లాంటి పరంపదం నేను పోతున్నాను. శాండిల్య స్మృతి చెప్తుంది ఇది. అటైతే
అదే ఆచాడు ఫలం వల్ల అంటే ఆచాడు అనుగ్రహం వల్ల పోతున్నాము. అప్పుడు మనకి భగవంతుడికి సంబంధం లేదా? లేదు. అప్పుడు మనం భగవంతుని చూడాల్సిన పనే లేదా? లేదు. ఆచారం చూస్తే చాలు చాలు. ఇది నేను ముందు కూడా చెప్పినాను. ఈ ఆచారం తీసుకొని ఉత్తాలక ఆచారం తీసుకుపోతారు. ఆ ఉత్తాలక ఆచారం మనకి మోక్షంకి భగవంతుడి దగ్గర మనని రికమెండేషన్ ఇచ్చి ఆయన ఇచ్చేస్తాడు. అయితే మనం ఉత్తాలక ఆచారం చూడలేదు. భగవంతుడిని చూడలేదు. దానికి ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే ఏమీ చేయలేదు. మన ఆచార్యుడి దగ్గర మనం అభిమానంగా ఉన్నాము. ఆయన మన మీద అభిమానం పెట్టుకున్నాడు. ఆ అభిమానం ఒప్పుకున్నాము. ఆ అభిమానం వల్ల భగవంతుడు మనకి మోక్షం ఇస్తున్నాడు. ఇది ఎక్కడ చెప్తుంది? తేనైవతే ప్రయాసంతి తద్విష్ణోర్ పరమం పదం అని దీనికి తెలుస్తుంది. అట్లయితే అప్పుడు ఇస్తున్నాడంటే ఎట్లా స్వామి ఇస్తున్నాడు? దీనికి ఆళ్వార్ పాసురం చెప్తున్నాడు. తిరుమాలిరుంచోళమల ఎండేన్ ఎన్న తిరుమాల్ வந்து என் நெஞ்சு நிறைய புகுந்தான். తిరువాళ్మొழிలో 10వ పత్తు 8వ తిరువాళ్మొഴి మొదట పాసురం. 10వ పత్తు 8వ తిరువాళ్మొഴి మొదట పాసురం. దీనిలో తిరుమాలిరుంచోళమల ఎండేన్ ఎన్న తిరుమాల్ வந்து என் நெஞ்சு நிறைய புகுந்தான். குருமாமணி ஒன்று புனல் பொன்னித் தென்பால் తిరుమాల్ చెట్టు చేరువిడం తెంతిరుపేరే అని చెప్పి ఈ యొక్క పాసురం. ఈ పాసురంలో ఏంటంటే తిరుమాలిరుంచోళ అழగర్ మధురై, ఇది తమిళనాడులో ఉండే ద్రావిడ దేశంలో ఉండేది మధురై. దాంట్లో కల్లడగర్, ఆ కల్లడగర్ ఎట్లా ఉంటుంది? తిరుమాలిరుంచోళ అని చెప్పాను. ఆయన కొండగాడ వచ్చి నిలుచుకున్నాడు. ఆ కొండ కదా, అది కొండనే కదా, అక్కడ వచ్చి నిలబడ్డాడు. దీని అయితే నిలబడిన తర్వాత ఎక్కడ సైనించుకోవాలి? నేను పండుకోవాలనే. ఎక్కడ పండుకునేది? ఎక్కడ పండుకుని ఎచ్చకతా ఉన్నాడు. కొంచెం కొంచెం చేపు అయింది. అయిన తర్వాత చైనించేదానికి నాకు తాగుడు దొరికింది. అప్పకొడత్తాన్ కోయిల్ అడిగిన పేరు திருப்பேர் நகர். திருப்பேர் நகரான் திருமாலிருஞ்சோலை பொறுப்பே உரைகின்றபிரான் என்று வந்து இருப்பேன் என்று என் நெஞ்சு நிறைய புகுந்தான் விருப்பேர் பெற்று అముదముందు కలిస్తేనేని ఆళ్వార్ పాసురం. అప్పుడు తిరుపేరు అని ఆ కోయిలడిని పేరు దానికి. ఆ కోయిలుడు అప్పకొడతాం, ఆ పెరువాళ్ళు అక్కడ వచ్చి సైనించుకున్నాడు. చరి నిలబడ్డాము. ఎక్కడ? తిరుమాలిరుంచోళమలలో. దాని తర్వాత సైనించుకున్నాము. అప్పకొడతానని కోయిలడి ఆ తిరుపేరు నగర్లో సైనించుకున్నాము. కూర్చోవాలని ఎక్కడ కూర్చునేది? సైనించుకునేదానికి మనకి స్థలం దొరికింది, నిలబడడానికి స్థలం దొరికింది. కూర్చోవాలని ఎక్కడ కూర్చునేది? ఎక్కడ కూర్చోవాలి కదా. ఎక్కడ కూర్చుంటే చూసాడు. ఆళ్వార్ తిరువుల్లో ఉండదే. ఆ తిరువులో చాలా విశాలంగా ఉండదే. అక్కడ కూర్చుంటామని చెప్పి ఎన్ நெஞ்சு நிறைய புகுந்தான். అయిదా ఈ పాసురం. తిరుమాలిరుంచోళమలై ఎండ్రేన్ ఎన్న తిరుమాల్ வந்து ఎన్ நெஞ்சு நிறைய புகுந்தான். నా హృదయ కమలంలో వచ్చి కూర్చున్నాడు. అతను ఏంటంటే ఆనందంగా కూర్చున్నాడు. సైనించేదానికి కోయిలు అడిగి అని చెప్పి తిరుపే నగర్లో పోయి 10 మంది అప్పాలర్ అంటారు. అంటే అక్కడ ఎట్లా అప్పకొడత్తాన్ పేరు. ఆ అప్పకొడత్తాన్ పేరుతో అక్కడ సైనించుకున్నాడు. నిలబడింది మధురై. తిరుమాలిరుంచోళ అడగరగా నిలబడ్డాడు. పరమస్వామిని పేరు ఆయనకి. ఆ మూల పెరుమానికి పరమస్వామిని పేరు. అదే కూర్చునేదానికి తావు దొరకలేదు. ఎక్కడ కూర్చునేదంటే ఆళ్వార్ తిరువుల్లో ఉండాలి. ఎంత బాగుండేది, విశాలంగా ఉండేది. అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఇది ఎందుకు స్వామి? ఇంకోటి తీస్తాడు. అరవింద పావయం తాను అకంపడి వందుగొంది. ఇది పెరియాళ్వార్ తిరుమల 5వ పత్తు 2వ తిరువాణి. అరవింద పావయం తానం అకంపడి వందుగొంది అంటే ఆదిశేష పర్యంగత్వం ఉంటది. అది ఆ తిరుపార్కల పడకదని ఎవరు? ఆదిశేషుడు కదా. ఆ పడక కానీ తిరుపార్కల కానీ పెరియ ఆటలు కానీ వీళ్ళంతా అక్కడి నుంచి బయలుదేరేసాడు. ఈ స్థలం బాగలేదు, విశాలంగా లేదు. ఇది తిరుపార్కడం విశాలంగా లేదు. అప్పుడు ఎక్కడ స్వామి విశాలంగా ఉంటాయంటే ఏదో నాకు దొరకలేదు, మంచి తావు కావాలని పండుకునేదానికి, సైనించేదానికి. ఎక్కడంటే పెరియాళ్వార్ తిరువుల్లో బాగుండదే. பனிக்கடலில் பள்ளிகோலை பழக விட்டு ஓடி வந்தன் மனக்கடலில் வாழ வந்த மாய மனார நம்பி தனிக்கடலே తనిచుడరే తనియులగే ఎందెందు ఉనక్కడమాయిరకని చెప్పి ఇప్పుడు ఆ తిరువుళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. ఏం సెలెక్ట్ చేసాడు? ఆ పెరియాళ్వార్ తిరువుళ్ళ సైనించుకుంటాము. ఎట్లా సైనిస్తున్నాడు? ఆ ఆదిశేషుడేమి, పెరియ విరాట్యరని, ఇతనేమి, పెరుమాళేమి, దాని తర్వాత పరిగణాలేమి అందరితో ఒకటి
పెరియాழ்వార్ తిరువుల ఎంత విశాలంగా ఉండదు, తిరుపాడు అదేంది చిన్నదిగా ఉండదు. ఎంత పెద్దది అది, అది చిన్నది. పెరియాழ்వార్ ఇంతే కదా, ఆయన తిరువుల్లో ఆయనకు అంత విశాలంగా ఉండాలి చెప్పారు కదా. ఇప్పుడు ఇది ఎందుకోసం ఇది చెప్తున్నా అని తెలుసుకోవాలి. రెండు విషయం చెప్పాను. ఒకటి, నమ్మాళ్వార్ తిరువులలో వచ్చి కూర్చున్నాడు. అయితే నిలబడింది తిరుమాలించోల మలైలో, శయనించింది కోయిలడి అని తిరుపేరు నగర్లో. అది ఇది నమ్మాళ్వారికి. దాని తర్వాత పెరియాళ్వారిది తిరువులలో తిరుప్పార్కడలను వదిలేసి పెరియాళ్వారి తిరువులకు వచ్చేసాడు. ఇది ఎందుకు స్వామి అంటే, ఇప్పుడు మనకి ఈ పాసనం చూడాల. మానిలత్తి తేనార్ కమల తిరుమా మకల్ కొళ్ళన్ తానే వైకుంఠం తరుం అని చెప్పారు కదా. మనకి ఇది దీనికి దానికి ఏం సంబంధం ఉండదు. తిరుప్పార్కలు వదిలేశాడు, అదే ప్రకారం అక్కడి నుంచి వచ్చి ఆళ్వార్ తిరుమలలో వచ్చి కూర్చున్నాడు అని చెప్పి ఇదంతా ఎందుకు స్వామి? కూర్చుంది ఎవరు? తిరుమాల్. తిరుమాల్ అంటే శ్రీయప్పటి, శ్రీమన్నారాయణుని పేరు. మన స్వామివారందరూ జై శ్రీమన్నారాయణ అంటారు. జై నారాయణ చెప్పచ్చా చెప్పకూడదా? జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ చెప్తారు కదా. జై నారాయణ చెప్తే ఏం స్వామి తప్పు? ఏం తప్పు స్వామి? పిరాటి సంబంధం లేకుండా బ్రహ్మచారి నారాయణ మనకు అక్కర్లేదు. అందుకుదా శ్రీమన్నారాయణ 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 జై శ్రీమన్నారాయణ చెప్తాం. అప్పుడు పిరాటి సంబంధం ఉండాలి. శ్రీ అనే శబ్దం పిరాటి సంబంధం ఉండాలి కదా. అదే ప్రకారం ఇప్పుడు ఆళ్వార్ తిరువుల్లో వచ్చి కూర్చునంటే తిరుమాల్ వంది నెంజినిరయప్పగుందాన్. మాల్ అంటే బ్రహ్మచారి నారాయణుడు, తిరుమాల్ అంటే శ్రీమన్నారాయణుడు. అప్పుడు శ్రీమన్నారాయణుడుగా ఆయన తిరువుల్లో వచ్చి కూర్చున్నాడు. అదే అరవింద పావయం తానం అగంపడి వందు పుగుంది. అరవింద పావయం తానం అంటే లక్ష్మి పిరాటి కూడా, మహాలక్ష్మి పిరాటితో కూడా విశిష్టంగా కలిసి, విశిష్టం అంటే కలిసింది నాకు. ఆ కలిసి ఇద్దరు కలిసి ఇక్కడ వచ్చి వెంచేశారు. అరవింద పావయం తానం అగంపడి వందు పుగుందు అని చెప్తారు కదా. అప్పుడు వచ్చి తిరుమలలో కూర్చోవాలంటను, శయనించుకోవాలంటను విరాట్ కూడా సమయించాడు కదా, తెలిచాడు కదా. అప్పుడు ఏమైంది? దీనికి వాసస్థలం ఆయతనవాన్ భవతి. ఆయతంలో వాసస్థానం, ఇక్కడ వచ్చి కూర్చున్నారు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఎందుకోసం చెప్పంటే, ఆచార్యుడి తిరువుళ్ళల్లో భగవంతుడు వచ్చి కూర్చున్నాడు. ఆచార్యుడి తిరువుళ్ళల్లో భగవంతుడు వచ్చి కూర్చున్నాడు. రెండోది, ఆచార్యుడుగా అవతారం చేసింది అతనే, భగవంతుడే అవతారం అతనే చేశాడు. దీనిగా విశిష్ట అధిష్టానం అని పేరు. విశిష్ట అధిష్టానం. విశిష్ట అధిష్టానం అంటే అధిష్టానం అంటే మనం ఊరికే ఆవాహనం చేస్తాం కదా. ఒక పుణ్యావసనం చేయాలా, మొదట విశ్వక్షణ ఆరాధన చేయాలా. విశ్వక్షణ ఆరాధన చేసిన తర్వాత దాని తర్వాత ఆ శ్రీమన్నారాయణ ఆరాధన చేయాలి. విశ్వక్షణ ఏం చెప్తాం? విశ్వక్షణ అవాఘయామి, ఆయన పేరాటితో కూడా చేర్చి ఆవాహన చెప్తాము. అదే తర్వాత భగవంతుడికి ఏం భగవంతుడి పేరు, ఆ పేరు చెప్పి రాటి పేరు చెప్పి శ్రీ భూమి నాయక శ్రీమన్నారాయణ ఆవాహయానం చెప్తాం కదా. ఆవాహం అంటే ఏంటంటే ఆయన వచ్చి చేసి, అదే ప్రకారం అధిష్టానం. అధిష్టానం అంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఎన్నో దివిదేశాలు ఉన్నాయి. ఆ దివిదేశంలో తాను వంద ఊరెల్లాం తంతాలు పాటిన ఆ దివిదేశంలో వచ్చి భగవంతుడు కూర్చోమంటారు తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక గుడి కట్టారనుకోండి, గుడి కట్టారండి, వాళ్ళు శిలలంతా చేశారు, ఆ శిల్పాలంతా చేశారు, అంతా చేశారు. దానికి ఆగమ శాస్త్రం, అది ఏం ఆగమం? రెండు ఆగమాలు మన సంప్రదాయం ఒప్పుకోమన్నది. ఒకటి వైగానస ఆగమం, ఇంకోటి పాంచార్థ ఆగమం. ఈ పాంచార్థ ఆగమం ప్రకారం, వైగానస ఆగమం ప్రకారం సంప్రోక్షణ చేసిన అనుకోండి. చేసిన తర్వాత దాంట్లో ఏమవుతుంది? విశిష్ట అధిష్టానం అయిపోద్ది. విశిష్ట అధిష్టానం అంటే ఆ ఆవాహనం చేసిన తర్వాత అక్కడ అధిష్టానం చేసిన తర్వాత భగవంతుడు పూర్తిగా వచ్చేస్తారు. అదే ప్రకారం తిరుప్పార్కడల్లో అధిష్టానం చేశాడు, పరమపదంలో అధిష్టానం చేశాడు, త్రివేంకటం అనే ఇక్కడ తిరుమలలో అధిష్టానం చేశాడు. అదే ప్రకారం ఆళ్వార్ తిరువుళ్ళల్లో అధిష్టానం చేశాడు. అదే ప్రకారం ఇప్పుడు ఏమైంది? గురు ఉంటుంది, గురుండి ఆచార్యుడు దగ్గర అధిష్టానం చేశాడు అంటే, అప్పుడు అధిష్టానం అంటే ఆయన తిరువుల్లో వచ్చేసాడు, అది ఒకటే. అది కాకుండా
ఆ ఆచార్యుడే శ్రీమన్నారాయణ. ఆ ఆచార్యుడే శ్రీమన్నారాయణ. అదే అధిష్టానం. అదే అంటే గురువు అంటే ఏంది? లక్ష్మీ విశిష్టంగా ఉండే శ్రీమన్నారాయణే ఆచార్యుడు. పీతకవాడై పిరానార్ పిరమ గురువాగి వంది. ఇది పెరియాడారు. పీతకవాడై ఆళ్వార్ భాషను ఒకటే మనకి సారు. అయితే అది ఎందుకు మళ్ళా వెంటనే శాస్త్ర వాక్యాలతో చెప్తున్నా అంటే, అదేందండి వీళ్ళు సంప్రదాయం పెట్టుకొని వీళ్ళు ఆళ్వార్ పాత్రం పెట్టుకుంటారు, అయితే శాస్త్రం లేదు వీలుగా చెప్పుకుంటారు, తర్వాత వెనకాల ఉన్న చెప్తారు. శాస్త్ర సమ్మతమైంది విశిష్టాద్వైతం అనేది శాస్త్రం ఏందో అర్ధ విశిష్టాద్వైతం. అట్టున్నప్పుడు లక్ష్మీ విశిష్టంగా వస్తాడు. అప్పుడు లక్ష్మీ విశిష్టంగా వస్తాడు కదా, అప్పుడు అక్కడ ఏమైంది? అధిష్టానం చేశాడు కదా. ఎక్కడ? ఆచారుడుగా ఇతనే అధిష్టానం అయిపోయాడు. ఇది ఏ ప్రకారం? పరంపదల అధిష్టానం, తిరుప్పార్కుల అధిష్టానం, తిరుమలైల అధిష్టానం, శ్రీరంగల అధిష్టానం, ఆళ్వార్ తిరువుళ్ళ అధిష్టానం, పెరియాళ్వార్ తిరువుళ్ళ అధిష్టానం. అదే ప్రకారం ఆచారుడుగానే ఇతనే అధిష్టానం చేశాడు. ఎవరు? శ్రీమన్నారాయణే ఆచారుడుగా అధిష్టానం చేశాడు. అది ఎక్కడ ఉండాలి స్వామి? అదిదా మానిరత్తి తేనార్ కమల తిరుమా మగల్ పొడునన్. ఈ శబ్దం నిండా ముఖ్యం. మానిరత్తి తేనార్ కమల తిరుమా మగల్ పొడునన్ తానే. తిరుమామగల్ పొడం తానే. తానే అంటే అతనే, తానే. స్వామి ఆయన ఎవరు స్వామి? ఆయన తెలవదు మీకు? ఆ రోజు మనం చూసామే ఆయనే. ఇప్పుడు ఆయన ఆయన ఈయన వేరు కాదు కాదు, ఆయనే ఈయనండి. ఆయన ఈయన. ఆయన ఆ రోజు మనం చూసిన ఆయనే ఈయనే అంటావు కదా. ఆ రోజు అప్పుడు వేరలాగున్నాడు, ఇప్పుడు వేరలాగున్నా అంటే లేదండి ఆయనే అండి, ఏదో చిక్కిపోయాడు కొంచెం అంతేగాని ఆయనే ఈయన అని చెప్తాం కదా. అదే ప్రకారం ఆ తానే శబ్దానికి ఆయనే ఈయనని. అప్పుడు తానే అంటే ఏంది? దానికి ముందు శబ్దం వస్తుంది. పుస్తకం మీరు పెట్టుకుంటారంటే బాగా అర్థమైపోతుంది. తేనార్ కమల తిరుమామలర్ మగల్ పొడన్. తేనార్ తేనులు చాలా ఉంటది. కమలం ఆ కమలం పుష్పంలో, ఆ కమల పుష్పంలో పెరియ పిరాట ఉంటుంది కదా. ఆ కమల పుష్పంలో ఎంత మనం వెనక ముందు చూసేసింది. ఆ కమల పుష్పంలో పెరియ పిరాట ఉన్నదా కొడునన్ భర్త. అప్పుడు ఇవుడు తిరుమామగల్ కొడునన్, కుడుమామగల్ కొడునన్ తానే, తిరుమామగల్ కొడునన్ తానే. అటైతే ఆ రోజు చూసామే ఆయనే ఈయన. ఆ రోజు చూసామే ఆయనే ఈయన. ఆ రోజు చూసమే అదా తేనార్ కమల తిరుమామగల్ కొడునన్ ఆయనే ఈయన. అదిదా తానే. ద్రావిడ భాష ఉండాలని శ్రమమే అక్కర్లేదు. ద్రావిడ ఇంతటికి ఇప్పుడు తగ్గిపోయింది. తెలుగులో ఎంత విద్వానులు ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఉన్నారు. చాలా మంది బయట రావటం లేదు. చాలా మంది ఉన్నారు విద్వానులు, ఆచార పురుషులు చాలా మంది ఉన్నారు. బయట సరిగా రావటం లేదు. అది బయట రావటం లేదంటే అది 2, 3 రీజన్. అది ఎవరు తప్పుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే ముందంతా ఇది ద్రావిడ భాష, ఇది తెలుగు భాష అని అలాంటి ఇదే చూడరు. తేడానే చూడరు. వాళ్ళకి తెలుగు భాష అయినా ద్రావిడ భాష అయినా ఆళ్వార్ల భాష అది అట్లా చూస్తా ఉన్నారు. ఆ ప్రకారంగా చూస్తా ఉన్నారు. వేరే ఏం చూడరు. వేరే ఏది చూడరు. అందువల్ల ఏమవుతుంది? ఆళ్వార్ భాషణం అంటే శ్రీశైలేశ ఎన్ని నాలాయన దైవ పూర్తిగా ఆ కాలంలో ఉండింది. ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే భాషని ప్రధానంగా పెట్టుకుంటారు. ఇది మన దేశం కాదే, అది ద్రావిడ దేశం అయితే ద్రావిడ దేశంలో ఉండేది ఎందుకు మనకి అన్నట్టు. అట్లా కాదు. ప్రపంచం కాదు. ఈ నిత్య విభూతి ఏమి, నీలా విభూతి అని అన్నిటికీ ఆళ్వార్ పాసురాలు. అన్నిటికీ ఆళ్వార్ పాసురాలు. ఇంతటికిను మొదట ఈ ఈ ద్రావిడ దేశంలో కూడా తక్కువే చెప్పచ్చు. మొదట వ్యాఖ్యానం పూర్తిగా వచ్చిందే మొదట్లో ద్రావిడ భాషలు రానే లేదు. తెలుగులోదా వచ్చింది. ఇప్పుడు కూడా కొన్ని గ్రంథాలకి ఇంకా ద్రావిడ భాషలో రాలేదు. తెలుగులోనే ఉండదు. అందుకదా కొంతమంది ఏం చెప్తారంటే ఆ తెలుగు తెలిసిన వాళ్ళ దగ్గర ఇదంతా కొంచెం మీకు చెప్పింది చెప్తారు. అయితే ఆ కాలంలో ఇప్పుడు ఎంతలో విషయాలు చెప్పాలి అయినా కూడా చెప్తే కోపం చేసుకుంటారు కొంతమందిలు. మీరు ఏంది తెలుగు భాషకి నీకు ఇంత సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ కాదండి. ఇక్కడ తమిళనాటనే కాలక్షేపం చేయాలంటే అతను సంస్కృతం తెలుసుకుంటారా, ద్రావిడం తెలుసుకుంటారా?
ఇది రెండే కదా ఉభయ వేదాంతం. చాలా తెలుగు తెలుసుకుంటారు. ఆ కాలంలో విద్వానులు అంటే వాళ్ళకి ఈ 3 భాషలు తెలిసేదో ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇది ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ తగ్గిపోయింది. అదే పరంగా అక్కడే తగ్గిపోయింది. ఎందువల్లంటే ఈ ప్రకారం వాళ్ళు తేడా చూస్తారు. తేడా చూసేదానివల్ల ఎందుకు ఇంతటికిను తిరుచానూరులో ఆళ్వారు భాషలు లేదు, గుళ్ళోపల లేదు. ఏదో ఎవరో కోర్టు ఆర్డర్ వేసి కాదు ద్రావిడ భాషకి రాకూడదు, ఈదులదా సేవిస్తారు కొన్ని. ఇప్పుడు మనకి ఆ విషయానికి పోవద్దు అక్కడ. ఎందుకు చెప్తున్నా ఇప్పుడు ఎందుకు అధిష్టానం తిరుమామగల్ కొడునన్, తేనార్ కమల తిరుమామగల్ కొడునన్. అటైతే ఆ రోజు మనం అక్కడ ఆయన చూసేమే, ఆయన ఈయనైనా ఆయన ఈయన. ఆ రోజు మనం అక్కడ చూసేమే అని చెప్పేదా తిరుమామగల్ కొడునన్. తానే తానే అనే శబ్దందా, ఓ ఆ రోజు చూసిన ఆయన ఈయనండి, ఆయన ఆయన వేరు కాదు, ఈయన వేరు కాదు, ఆయన ఈయన. అదే ప్రకారం ఆ ఆచారుడే ఈయన. ఎవరు? తిరుమామగల్ కొడునన్ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడే ఆచార్యుడు. అది ఎక్కడున్నది? తానే అని శబ్దం. తిరుమామగల్ కొడన్ తానే, అది తానే వైకుంఠం తరుణ్. అప్పుడు అధిష్టానం చేసే కదా. అప్పుడు అధిష్టానం చేసిన భగవంతుడు చేస్తాడు. అతనికి పట్టుకుంది ఎవరిదైనా చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నేనుగా ఆచార్యుడిగా నేను వస్తాను. అది ఆచార్యుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. రామకృష్ణ అవతారం చేసి ఏం లాభం లేదు, ఎవరు రాలా, ఎందుకు ప్రయోజనం, ఏం ప్రయోజనం లేదు. అందువల్ల ఆచార్యుడు ఉంటే ఏమిటే ఇది శాస్త్రం చేతిలో పెట్టుకోవచ్చు. రామకృష్ణ అవతారంలో శస్త్రాలు పట్టుకోవాలి, ఆయుధాలు చేతిలో పట్టుకోవాలి. ఇదే ఆచార్యుడు అంటే శాస్త్రాలు చేతిలో పట్టుకోవచ్చు కదా. శాస్త్రం పెట్టుకుంటే మనం దిద్దుబాటు చేయను, కానీ ఒకరిని తీసుకురావంటే నేను పెట్టుకుంటాను, ఇంత చాకు శంకు చక్రం అన్ని పెట్టుకుంటూ వస్తావంటే అది ఒకరికిదా జరిగింది. తిరుమంది గారు వారికి కత్తి చూపించి ఏదో మంత్రం చెప్పినావు, ఏ మంత్రం చెప్పు అని ఆ వైలాని మన వాళ్ళని అడిగాడు. దగ్గర చెప్తానని చెప్పి ఆయన ఉదయం చేసి ఆయన ఒకటికే, మిగతా వరకంతా అది జరగదు. ఈయన శాస్త్రం పెట్టుకుని శస్త్రం పెట్టుకుని వస్తే ఎవరు వస్తారు? అందువల్ల శాస్త్రం తీసుకురావాలని చెప్తా ఈయనకే కోరిక, భగవంతుడు శ్రీమన్నారాయణకే కోరిక. అందువల్ల ఆయనే ఆచార్యుడికి అవతారం అధిష్టానం చేశాడు. అప్పుడు దీనికి ఏమంటే భగవంతుని తిరుమడి పట్టుకొని మనకు ఒక పని కావాలనుకోండి, భగవంతుడు తిరుమడి పట్టుకున్నాం అనుకుని అది ఎవరో ఒక చేతులు పట్టుకొని నాకు ఏదైనా డబ్బులు ఇస్తావా అడిగితే ఆ ప్రకారం. అదే ఆచార్య తిరుమడి పట్టుకున్నాం అనుకోండి, ఆచార్య తిరుమడి పట్టుకున్నామంటే అది వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు. కాళ్ళు పట్టుకుంటే వదిలేసి పోనవద్దా, అని చెప్పనవద్దా? కాదు, చేతులు పట్టుగా అటు ఇదిలు వారేసి పడవచ్చు. ఇప్పుడు ఆచారాన్ని బట్టి తప్పకుండా తగ్గుతుంది. అంటే భగవంతుడు ఏమిటి ఒక్కొక్క ఆచారం ఏమన్నా భగవంతుడు తిరువడి స్థానం. భగవంతుడిని మనం పట్టుకుంటే ఆయన చేతులు పట్టినట్టు, ఆచారాన్ని పట్టుకుంటే ఆయన తిరువడి పట్టుకున్నట్టు. అప్పుడు తిరువడి అంటే మొత్తానికి ఆయనే కదా. ఇప్పుడు పండి ఇప్పుడు భగవంతుడు తిరువడి చేతులు ఇది వేరే అది వేరా కాదా? తిరువడి స్థానంలో ఉండేటోళ్ళు ఆచారులు. అదిదా తానే అని శబ్దం చెప్తుంది. తానే అని ఒక శబ్దం ఏంటంటే ఆచారుడే భగవంతుడు శ్రీమన్నారాయణుడు. అయ్యేం స్వామి అయినా తిరువడి స్థానం. అప్పుడు భగవంతుడు చేతులు స్థానం అంటారు. అదిగా తానే అంటే ఇది అర్థం. అప్పుడే అతనే ఎవరు? శ్రీమన్నారాయణుడిగా ఆచారుడు, ఆచారుడిగా శ్రీమన్నారాయణుడు. అప్పుడు తానే గురు. అప్పుడు గురువుగా ఉండి ఆయనే ఇస్తాడు. సరే స్వామి, ఆ ప్రకారం ఆయన చెప్పచ్చు అంటే అధిష్టానం చేసాడు. అదన మనం చూసాము. ఆళ్వార్ తిరుమలలో అధిష్టానం చేసాడు, తిరుమలలో అధిష్టానం చేసాడు, శ్రీరంగంలో అధిష్టానం, అన్ని అధిష్టానం కదా. అదే ప్రకారం నేనే ఆషాఢకు వస్తాను అధిష్టానం చేయడా. అప్పుడు అధిష్టానం చేసిన ఎట్లా అధిష్టానం చేయరు? లక్ష్మీ విశిష్టంగా అధిష్టానం చేయడు. అంటే లక్ష్మీ విశిష్టంగా అంటే అధిష్టానం అంటే ఉత్త బ్రహ్మచారి నారాయణ కదా అర్థాన్ని చెప్పాను. జై శ్రీమన్నారాయణ కాదు, జై రామ నారాయణ కాదు, శ్రీమన్నారాయణ చెప్తాం కదా. అందువల్ల అధిష్టానం చేశాడు. అదే కదా ఇక్కడ అధిష్టానం చేశాడు. సరే స్వామి, వీళ్ళు ఆచారుడు భగవంతుడు ఇద్దరు ఒకటి అంటే ఇద్దరు సపరేటా కాదు. ఆచారుడే శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణే ఆచారుడు. దీని ఎక్కడుండేది? అవినాభావం పేరు.
అవినాభావం పేరు. ఇప్పుడు కొంచెం నేను వ్యాఖ్యానం చదువుతాను. தத்விஷ்ணு தேனைவிதே பிரவேசந்தே தத்விஷ்ணு பரமபதம் என்கிறபடியே அந்த திருமாமகள் குணநாகன் சிவிகி வைகுந்தன் தரும் என்கிறார் திருமால். வந்தியன் நெஞ்சு நிறைய புகுந்தான் என்றும் அரவிந்த பாவையும் தானும் அகம்படி வந்து புகுந்து என்றும் சொல்கிறபடியே இவனிடத்தில் என் உள்ளம் மாலுக்கிடம் என்னும்படி விசிஷ்ட அதிஷ்டானமாக எழுந்தொழி இருக்கையால విశిష్ట అధిష్టానం. విశిష్ట అంటే మన విశిష్ట అద్వైతం చెప్తాం కదా. విశిష్ట అంటే కలిసింది అని అర్థం. మనది అద్వైతమే, శంకరాచార్య అద్వైతమే. అయితే మన అద్వైతం కలిసిన అద్వైతం, విశిష్ట అద్వైతం. వాళ్ళది ఉత్త అద్వైతం. అప్పుడు ఉత్త అద్వైతం విశిష్ట అద్వైతం ఏం స్వామి తేడంటే, కలిసిన దాని వస్తువులో రెండోది లేదు. కలిసిన వస్తువులో రెండోది లేదు. వాళ్ళు రెండోదే లేదు, ఒకటే ఉండదు అని చెప్తారు. మన కలిసింది అది ఏం కలిసింది? చిత్తేమి అచిత్తేమి రెండు వస్తువులు శ్రీ బ్రహ్మంతో కూడా కలిసిన దాని వల్ల విశిష్ట అద్వైతం. కలిసిన బ్రహ్మానికి రెండోది లేదు, బ్రహ్మానికే రెండోది లేదు అని చెప్పేది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు విశిష్ట అధిష్టానமாக எழுந்துள்ள இருக்கையாலே அவனன்றோ என்று சொல்லலாமிరే. ఈ వ్యాఖ్యానం చదివితేనే చాలా ఆనందంగా ఉంటుంది. అతనే కదా, శ్రీమన్నారాయణే కదా ఆచార్యుడు. அவனன்றோ என்று சொல்லாமலே ఆచార్యుని పట్టుకై కాలై పిడితు కార్యం కొల్లుమోపాది చెప్పేసి చూడండి. మన ఆచార్య తిరువడి పట్టుకున్నంటే భగవంతుడు తిరువడి పట్టుకున్నట్టు కొనుమోపాది என்று அருளை செய்தது. இப்படி அவினாபாவமாய் அனதிக்கிரமண ஏதுவாய் இருக்கிற உபாயத்திலே தேனார் மலர் மேல் திருமங்கை என்னும்படியான பெரிய பிராட்டியாருக்கு வல்லவனானவன் அவன் சார்வான ஆச்சாரிய அபிமானிட்டற்கு பலம் கொடுப்பது அவளுக்கு உகப்பாகையாலே யஸ்யாவீஷமுகம் என்று அவள் முகமுகத்திற்காக கேவலம் சம்பந்த மாத்திரமே பஸ்தாசாக கொண்டு தானே மேல் விழுந்து శ్రీవైకుంఠத்தை తందరులం. ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు అవినాభావం అంటే ఈ ఆచార్య భావం శిష్య భావం ఉంటది కదా, ఇది రెండు సపరేట్ కాదు. సపరేట్ చేయడానికి ఇక్కడ అంత చైన్ కాదు. ఏమంటే ఇది ఎక్క తిరువడి స్థానం చేతుల స్థానం చెప్పాం కదా, తిరుక్కైగల్ అంటారు. ఆ తిరువడి స్థానం భగవంతుడి తిరువడి స్థానం ఆచారుడు, భగవంతుడి చేతుల స్థానం ఎవరు? భగవంతుడు. అట్లా ఉన్నప్పుడు ఆ తిరువడిని మనం పట్టుకున్నామంటే ఆచార్యని పట్టుకున్నట్టు, అది వదలదు. అదే భగవంతుని పట్టుకున్నట్టు చేతులు పట్టుకున్నట్టు, అది వదిలేకపోయింది. అప్పుడే ఆచార్య అభిమానం ఉంటే ఇంకా వదిలేదానికి ఛాన్సే లేదు. వదిలేని ఛాన్స్ లేదు కనుక ఆ ఆచార్య అభిమానం అనేది శ్రీమన్నారాయణుడే. దానిగా అతిక్రమణ హేతు ఉంటారు, అనతిక్రమణ హేతు అంటే అతిక్రమణ అంటే చెయ్యను కాదు. అయితే ఇది ఆచార అభిమానం. தேனால் மலர் மேல் திருமங்கை, ఇది పెరియాళ్వారి తిరుమలలో చెప్తున్నాం. தேனால் మలర్ మేల్ తిరుమంగై అంటే మొదటి భక్తి మూడో పెరియాళ్వారి తిరుమల చెప్తున్నారు. తేనార్ అంటే తేనె ఉంటుంది కదా, తేనైనా మలర్ కమలం అంటే కమల పుష్పం. ఆ కమల పుష్పం అంటే ఆ కమల పుష్పం మీద కూర్చుంటే మహాలక్ష్మి. అట్లంట మహాలక్ష్మి పెరియ బిరాట్యానికి ఏంది చాలా ప్రియసకుడు, చాలా ప్రియంగా ఉంటాడు. పెరియ విరాట్టి అంటే అంత మాత్రం వ్యామోహం, విరాట్టి అంతా అంత వ్యామోహం. అట్లయితే దీన్ని ఎక్కడ ఉండదు పెరియ ఎవరు పేయాళ్వారు చెప్తున్నాడు. ఇద్దరు ఆళ్వార్లు చీకట్లు నిలబెట్టారు. ఎవరో తోస్తున్నారు తెలవలేని ఇద్దరు ఆళ్వారు, పొయ్యి ఆళ్వారు, భూదత్తాళ్వారు. వాళ్ళిద్దరు ఏం చేశారు, నేను దీపం వెలిగిస్తాను, వెలిగించిన తర్వాత ఎవరో తోస్తున్నారు, ఎవరు చూడండి అని చెప్పారు. మొదట ఆళ్వారు వైయందగలియా వారగడలేయాగ పొయ్యి ఆళ్వారు. తర్వాత భూదత్తాళ్వారు అన్వేదగలియా ఆర్వమేయ అని రెండు దీపం వెలిగించాడు. వెలిగించిన తర్వాత పేయాళ్వారు సేవించాడు, శ్రీమన్నారాయణ సేవించాడు. సేవించిన తర్వాత మొదట ఏం చెప్పాలా? నారాయణ సేవించాను చెప్పాలా, లేదు శ్రీమన్నారాయణ సేవించని చెప్పాలా? రెండు చెప్పాలా. ఏం చెప్పారు స్వామి? శ్రీ తిరుకండే విరాటిని సేవించాను అంటాడు. తిరుకండే మొదట తిరుమలకి పోయినా కూడా మొదట విరాటిదా. ఎక్కడ స్వామి? రెండు తిరుమారులు రెండు మార్పులు పూర్తిగా అక్కడే మనకి మొదట ఆయన తిరుమల సేవిస్తామనేది ఇది మొదట ఇది కనిపిస్తుంది. ఆ విరాటి సేవించారు కదా, ఆ విరాటి అట్లాంటి విరాటిగా మనకి షారు. ఆయన షారు కడాపాసనం చెప్తారు. షారు నమక్కండం చక్కరత్తాన్ తందురాయ్ తారువాయ్ వనమార్వం తాన్మై అంటుంటే అప్పుడు ఈ ప్రకారం ఆ విరాటి ద్వారా పోయాము కదా. చెప్తే ఇప్పుడు నేను
భగవంతుడు తిరువడి ఆయన శ్రీవేంకట పోయేదానికి ఆచార్యుని ద్వారా పోయాను కదా. అప్పుంటే నేను ఉపాయాంతరం ద్వారా పెరుమాళ్ భగవంతుడి దగ్గర నేను పోలా. ఉపాయాంతరం అంటే ఏంది? ఇది అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను. ఇదంతా కొన్ని విషయాలతో మీరు అర్థం చేసుకుంటుందా కాలక్షేపం కొద్ది ఫాస్ట్ గా ఉంది. ఉపాయాంతరం అంటే భగవంతుడు తప్ప వేరే ఏదో దారి పెట్టుకొని నేను భగవంతుడు తిరువడి పట్టుకున్నాను, దానికి ఉపాయాంతరం లేదు. అర్థమైందా? భగవంతుడు తిరువడిగా ఉపాయం అంటే ఆయన తిరువడి పట్టుకున్నాక ఆయన తిరువడిగా దారి, వేరే దారి లేదు. అట్టయితే నేను ఏదైనా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేసి నేను ఆ ప్రయత్నంలో వస్తున్నానంటే దానికి ఉపాయాంతర సంబంధం ఉండదని అర్థం. అప్పుడు ఉపాయాంతర సంబంధం వల్ల మనం భగవంతుని ఏంది దగ్గర పోయామా? పోలేదు. దాని తర్వాత సరే స్వామి, సరే స్వామి దాని తర్వాత పురుషకారం లేకుండా వచ్చామా? విరాట్ పురుషకారం, ఇదంతా నెక్స్ట్ పాస్లో చెప్పబోతాడు. ఇదంతా పూర్తిగా విరాట్ పురుషకారం లేకుండా వచ్చామా? విరాట్ పురుషకారం ద్వారా మనం వచ్చాము. ఆ పురుషకారం ద్వారా వచ్చాము. దాని తర్వాత రెండోది సరి స్వామి, సరి స్వామి ఇది రెండు ద్వారా వచ్చేసాము. అయితే ఇది ఎట్లా మనం వచ్చాము? ఎలా వచ్చాము? శాస్త్రం చెప్పి వచ్చినా శాస్త్ర సారార్థాన్ని తెలుసుకొని వచ్చాము. శాస్త్రం ఒకటే కాదు, వేదం, వేదాంతం, వేదాంత సారం. ఆ వేదాంత సారం ఏం చెప్తుందో ఆ ప్రకారం వచ్చాము. అప్పుడు వేదం అంతా ఏం చెప్పద్ది? ఈ శరీరం వల్ల నీకు ఫలితం అని వేదం చెప్పద్ది. వేదం అంతా శరీరం. అందుకదా వేదంని పట్టుకునేటోడు వర్ణాశ్రమ ధర్మం చూస్తాడు. ఇతన బ్రాహ్మణుడు, ఇతన క్షత్రియుడు, ఇతన వైశ్యుడు, ఇతన శూద్రుడు. అప్పుడంటే వేదాన్ని పట్టుకుంటే. అదే వేదాంతం అనే వేదాంత సారం పట్టుకుంటే వాళ్ళ శరీరాన్ని చూడరు, ఆత్మాను చూస్తారు. ఆత్మాను చూస్తేనే ఏమవుతుందంటే అది ఏం కులం అండి? ఆత్మకి ఏం కులం? మన కులం చెప్తున్నాం కదా, బ్రాహ్మణ కులం, క్షత్రియ కులం, వైశ్య కులం. దేని ఆత్మకి ఆ కులమా? శరీరానికి. ఆ శరీరానికి అంటే ఈ ఆత్మని దీని ముందు జన్మ ఏం తెలవదు. మొదట మనిషిగా పుట్టింది తెలవదు. మనిషిగా పుట్టే ఏ వర్ణంలో పుట్టింది? బ్రాహ్మణుడుగా పుట్టిందా, క్షత్రియుడుగా, వైశ్యుడుగా, పంచమ కులం కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అప్పుడు శరీరానికి దా కులం. ఆ శరీరాన్ని పెట్టి శాస్త్రం చెప్పద్ది. అప్పుడు దేహత్తాలే పేరు. ఈ శరీరం వల్ల ఏంది ఈ ఫలితం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది ఒకటి. అదే తిరుమంత్రం ఏం చెప్తుంది స్వామి? ఓం నమో నారాయణ. తిరుమంత్రం ఏంటనే ఆత్మావాలే పేరు. అట్లయితేనే ఈ ఆత్మాదా ప్రధానం. ఈ ఆత్మాను పెట్టుకొని ఆత్మ ద్వారా నేను ఫలితం తీసుకుంటాను. అప్పుడంటే ఆత్మను తెలుసుకుంటుంది. తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మస్వభేమి, శేషత్వ భారత ఎందుకు తెలుసుకుంటుంది? శరీరం తెలుసుకుంటుందా? లేదు. శరీరం శరీరం అచ్చితైంది. శరీరానికి జ్ఞానమే లేదండి. ఎన్నోసార్లు చెప్పేశాను, ఇది మీరు మళ్ళీ తెలుసుకోవాల్సింది. అప్పుడు ఆత్మావళి పేరు. ఆత్మ వల్ల ఫలితం నాకు దొరుకుతుంది. తిరుమంత్రం చెప్తుంది. దాని తర్వాత చర్మశ్లోకం ఏం స్వామి చెప్తుంది? ఆయన చేసినంటే ఆయన వదలడు. శ్రీమన్నారాయణ నేనే అప్పుడే ఈశ్వరుడు వల్ల ఫలితం చెప్తుంది. ఈశ్వరుడు వల్ల ఫలితం. ఎందుకంటే మామేకం చరణం ప్రజ, చర్మశ్లోకం దగ్గర చెప్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక చరణం ప్రజ. నన్ను ఒక్కడే, నా తిరుడు ఒకటే పట్టు, వేరే ఎవరు లేదు. ఏకం మాం శరణం ప్రజ చెప్తేనే చాలు. ఏకం ఏక శబ్దం ఏం స్వామి అంటే నువ్వు పట్టేవని కూడా పట్టుకోకూడదు. ఏమిటే నేను పట్టిన దాని వల్ల కదా నువ్వు ఇచ్చావు, నీ తిరుడు పట్టుకున్నాను అందువల్ల కదా ఇచ్చావు. అది కూడా కాదు, పట్టుకున్నావు అంతే. నువ్వు పట్టుకున్న దాని వల్ల ఇవ్వలేదు, నేనే ఇస్తున్నాను. అదా మామేకం. అప్పుడు ఈశ్వరుడు వల్ల ఫలితం అనేది చర్మశ్లోకార్థం చెప్తుంది. సరే, ఇప్పుడు ద్వయం దానికి అప్పుడు వచ్చాము. ద్వయం ఏం చెప్తుంది? విరాట్ వల్ల ఫలితం చెప్తుంది. శ్రీమన్నారాయణ శరణం పైకి మనం చూడబోతాము. ఈ ఉపదేశరత్నం అయిపోయిన తర్వాత ముముక్షుపడిగా తీయాలనుకున్నాను. ముముక్షుపడిగా ద్వయ ప్రకరణం ఉంటుంది కదా, ఆశ్చర్యమైంది. దాంట్లో ఆ ద్వయం ఏంటంటే విరాట్ వల్ల ఫలితం వస్తుంది అంటే తిరుమంత్రం గాని చర్మశ్లోకం గాని రెండును విరాటి సంబంధం డైరెక్ట్ గా మనకి కనిపిస్తుంది. అంటే కనిపిస్తుంది. ఓం నమః నారాయణాయ. దీంట్లో విరాట్ శబ్దం ఉండదా? అకారం అనే ఒక శబ్దం తీసుకొని అకారంలో విరాట్ ఉండాలి, మనం దాన్ని పెట్టుకొని మనం చెప్తాము. అయితే డైరెక్ట్ గా మనకి కనిపిస్తుంది, కనిపించలేదు.
ఇది సర్వధర్మాన్ పరిత్యజ ఆ చర్మ శ్లోకంలో పక్కన రుక్మిణి విరాట్ కూడా పెట్టుకోవాలి ఆయన కృష్ణుడు. రుక్మిణి పక్కన ఉండదు, నేను రుక్మిణి ఉంటానని చెప్పాడంటే చెప్పనే లేదు. నన్ను ఒక్కడే మామేకం అని చెప్పాడు. అప్పుడు అక్కడ కూడా ఏం తెలుస్తుంది, విరాటి సంబంధం స్పష్టంగా లేదు, ఉన్నది పైకన్నా ఆమె మూర్చిపట్టి సూచన చూస్తాం. 2-3 దాంట్లో విరాటి సంబంధం అయితే అది మనకి సరిగా కనిపించలేదు. అయితే ద్వయంలో స్పష్టంగా ఉంటుంది, శ్రీమన్నారాయణ శరణం ప్రపత్తి శ్రీమతి నారాయణాయ నమః అని చెప్తుంది కదా, ద్వయంలో స్పష్టంగా ఉంటుంది. అప్పుడు ద్వయం ఏం చెప్తుంది, విరాటి వల్ల ఫలితం చెప్తుంది. అందువల్లదా ఈ పాసురంలో అదే స్వామి ఈ పాసురం ఏం చెప్పాడు, మానిలత్తి తేనార్ కమల తిరుమామగల్ కొడునన్ తానే. తిరుమామగల్ కొడు అంటే పిరాటి తిరు అంటే పిరాటి శ్రీ, తిరుమామగల్ తిరుమాల పిరాటి పెరియ పిరాటియారు కొడునన్ పెరియ పిరాటియారు వల్లవన్ పెరియ పిరాటియార్ కథనన్ పెరియ పిరాటియార్ భర్త. ఆ ప్రకారం కొడునని చెప్తుంది తానే. అప్పుడంటే ఇక్కడ ఎవరు బ్రహ్మచారి నారాయణ కాదు, శ్రీమన్నారాయణ. ఆ శ్రీమన్నారాయణ తానే. అప్పుడు ఆచార్యుడికి విరాటితం అంటే ఆచార్యుడు ఏం చెప్తాడంటే ఆచార్య సంబంధం ఆయన అభిమానం తీసుకున్న తర్వాత విరాటి దగ్గర పోతాడు. విరాటికి ఆచార్యుడికి ఎప్పుడనే విరాటిద స్వస్థం అంటే ఆచార్యుడు ఎప్పుడనే విరాటి దగ్గర పో అని చెప్తానే ఉంటాడు. అప్పుడు విరాటి ఉన్నప్పుడు ఆ విరాటి ద్వారా అప్పుడు ఆచార్యుడి ద్వారా విరాటి ఆచార్యుడి ద్వారా ఆచార్య అభిమానం మనం నిలబెట్టాం కదా, మన నిలబడి శ్రీవైకుంఠ దాకా వచ్చేసాము. మనం మళ్ళా పాత కథకు పోకూడదు, మనం నిలబడి శ్రీవైకుంఠ దాకా వచ్చేసాం. మానిలత్తి తేనార్ గమన తిరుమామగల్ కూడా వరకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఆచార్య అభిమానంలో ఉంటాం కదా, అట్లాంటి ఫలితం ఇచ్చేది ఎవరు, విరాటి. మన ఆచార్య అభిమానం ఉంటేనే విరాటికి చాలా ఆనందం ఉంటారు. నా వల్ల డైరెక్ట్ గా చెప్పని కాలేదు కొన్ని విషయాలు. ఆచార్యుడు అంటే ఆచార్యుడు మనలాగా ఉంటాడు, మనకని మంచి చెడ్డ చెప్తాడు. విరాటి ఎక్కడ స్వామి కనిపిస్తుంది, విరాటి ఎవరితోనో మాట్లాడుతుందా, లేదు. అయితే పురుషకారం చేస్తుంది, ఎలా చేస్తుంది, అది డైరెక్ట్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అయితే ఈ ప్రకారం ఆచార్య సంబంధం మనకి తెలిసిన సంబంధం ఉంటుంది కదా, అప్పుడు విరాటికి చాలా ఆనందం. ఇట్లాంటి సంబంధం ఉండదు విరాటికి ఆనందం వల్ల ఏం చేస్తుందంటే అది అతనికి ఆచార్యుడు అంటే చాలా ఇష్టం. విరాటి ఆచార్యుడు అంటే చాలా ఇష్టం, అంత ఇష్టం. అప్పుడు అంత ఇష్టం అంటే అప్పుడు ఏం చేయాలా, అప్పుడు ఆచార్యుడు ఎవరు అభిమానం పెట్టుకుంటారో అతన్ని ఆ జీవాత్మని తీసుకుపోయి భగవంతుడి దగ్గర తీసుకుపోయి వదలద్ది. ఇదిగో వచ్చేసాడు, నువ్వు ఉపాయంగా ఉండి ఇతనికి మోక్షం ఇది అని చెప్పి ఎవరు రికమెండేషన్ పురుషకారం చేసేది ఎవరు, విరాటి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక రాజు, ఇదంతా ఆ కాలం ఎగ్జాంపుల్ ఈ ప్రకారంగా ఉంది. మనకి ఇప్పుడే కదా ఈ ఎలక్షన్ అంతా పెట్టి ఈ ప్రకారం ఎవరు జయిస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి, వీళ్ళు ప్రధానమంత్రి, ఈ ప్రకారం వస్తుంది. ఆ కాలం అట్లేదు కదా, రాజులు ఇలాంటి కదా. అప్పుడు ఏం చేశాడంటే ఒక రాజుకు అంతఃపురం ఉంటది కదా, అక్కడ ఏమి రాణి ఉంటది. రాణి అంటే ఏమి ఆయన భార్య ఏంటిది, అక్కడ ఆమెకి తనిగా ఒక సపరేట్ గా ఉంటుంది, తావు ఉంటుంది. అక్కడ పోయి ఆయన భార్యకి అయితే రాజు భార్యకి ఏమేం కావాలనో ఆమెకి ఏం పట్టుకుంటుందో అదంతా చేసి రాజు చేసేది ఉందని ఆమెకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆయన ప్రజలకి చేస్తాడు అది వేరు. అయితే ఈమెకి పట్టినోడికి అంత పూర్తిగా చేస్తే ఆయనకి ఆనందంగా ఉంటది కదా, అదే ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది ఆనందం అంటే ఆచార్యుడికి పూర్తిగా చేస్తుంది. ఆచార్యుడు అంటే విరాటికి చాలా ఇష్టం. ఏంటే విరాటి చేసే కైంకర్యం అనేది ఆచార్యుడు చేస్తున్నాడు. ఆచార్యుడు పురుషకారం చేస్తున్నాడు, విరాటి పురుషకారం చేస్తుంది. అయితే విరాటి పురుషకారంకు ఆచార్యుడు పురుషకారం ఇది పూర్తిగా తెలుసుకోవాలంటే మన శ్రీవచనం పోవాలి. అయితే ఇప్పుడు అవుట్లైన్ ఒకటి చెప్తాను. ఏమంటే విరాటి పురుషకారం చెయ్యాలంటే విరాటి పురుషకారం చేస్తుంది మనకు ఎలా తెలుసు, అప్పుడు మొదట ఆచార్యుడిగా చెప్పుకోవాలి. అప్పుడు ఆచార్యుడు పురుషకారం ప్రధానం, దాని తర్వాత విరాటి, అట్లా పోవాలి కదా. అందువల్ల విరాటికి ఆచార్యుడి మీద ఒక మంచి అభిప్రాయం, అతనంటేనే పూర్తిగా. ఎందుకంటే
నాకు తెలిసిన వాళ్ళు, నాకు నాకు చాలా అభిమానంగా ఉండేటోళ్ళు, అభిమానంగా ఉండేటోళ్ళ దగ్గర నువ్వు నువ్వు చాలా ఆశ్చర్యమైన ఆదరణ చూపిస్తున్నావు కదా! వాళ్ళకి మంచి చేస్తున్నావు కదా! నాకు నీ మీద చాలా ఇష్టం అని చెప్పుంటది. ఇది ఎట్లా ఎక్కడంటే 14,000 రాక్షసులు రాముడు 14 సంవత్సరాలు అడవికి పోవాలని కైకేయి వరం తీసుకుంది. వచ్చేసాడు. వచ్చేసింది అడవిలో. ఆ అడవిలో 14 రాక్షసాలు వచ్చేసారు. ఏంటే వీళ్ళు 14,000 ఈ ఋషులు ఉన్నారు కదా! ఆ ఋషులు ఏం చేశారంటే తపస్సు చేస్తా ఉంటే ఈ రాక్షసులందరూ వచ్చి ఋషులను కొరికేది ఎంతంత వాళ్ళకి శ్రమాలు ఇవ్వాలో శ్రమాలు ఇస్తా ఉన్నారో ఆ ఋషులంతా కోరికలు పెట్టారు. ఈ ప్రకారం నాకు ఈ రాక్షసాలు ఈ ప్రకారం చేస్తానంటే అప్పుడు అందరిని ధ్వంసం చేశారు. 14,000 రాక్షసాలను ధ్వంసం చేశాడు. చేసిన తర్వాత విరాట్‌కి ఆనందం. వచ్చిన తర్వాత నెత్తురుతో కూడా వస్తున్నాడు. నెత్తురుతో కూడా ఏంటే ఎట్లైనా రాక్షసులు ఏదో కొట్టి కొట్టి ఎక్కడ ఉంటారు కదా! అక్కడక్కడ నెత్తురు పడిపోయి ఉండేది రాముడికి. రాముడి తిరుమేనిలో నెత్తురుతో కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ నెత్తురుతో కూడా వచ్చిన ఆ రాముడి తిరిమేనిని అట్లనే ఆలింగనం చేసుకుంది విరాటి సీతా విరాటి. ఈ శ్లోకాన్ని మనం నిత్యమే మంత్రపుష్పంలో సేవిస్తాము. తం దృష్టా శత్రుగంధారం మగర్షీణాం శుభావకం బహూగవృత్తా వైదేగి భక్తారం పరిషస్పతే. ఇది శ్రీరామాయణ శ్లోకం. దీన్ని మంత్రపుష్పంలో పెరుమాళ్ మంత్రపుష్పం చేయాలి కదా! దాంట్లో మనం ఇది సేవిస్తాము. తం దృష్టా శత్రుగంధారం. ఎందుకంటే నా పిల్లలు ఋషులు, ఆ ఋషులు నువ్వు రక్షించేవు కదా! నాకు అదే కదా ప్రీతి. ఆ ప్రీతి పాటు నువ్వు చేసావు కదా అని చెప్పి ఆ పిరాటి ఆలింగనం చేసుకుంది. ఆలింగనం చేసుకున్న తర్వాత అంత ఏదేది గాయాలు ఉందో అంతా పోయింది. అంత పోయింది కదా! అందువల్ల అదే ప్రకారం ఆచార్య అభిమానం ఇతనికి ఎంత ఆచార అభిమానం అది ఉంటే అతనికి మోక్షం ఇచ్చే కావాలని చెప్పి పరమతృప్తి విరాట్ జరిగినాయి. యస్య విషీయ ముఖం తదింగిదన పరాధీనగా వితత్తే కిలం. శ్రీస్తవంలో కురత్తాడు వాడు తెలుపుతున్నాం. యస్య వివీక్షయ కులం తదింగిత పరాధీనగా వితత్తే కిలం. శ్రీస్తవం ఒకటి పంచస్తవంలో ఒకటి. అంటే విరాటి గురించి చెప్తున్నాను. దాంట్లో ఏం చెప్తున్నానంటే పెరియ విరాట్యార్ ఆయన కళ్ళు ఉంటది కదా! ఆ కళ్ళు చూపు ఎవరి మీద పడ్డో వాళ్ళకి వెంటనే మోక్షం ఇస్తా అంట. ఇది ఆలవందారుడు చెప్తారు. ఈషత్తత్ కరుణాదీక్షణ సుధా సంతుక్షణ రక్షతే. ఆలవందారు చతుశ్లోకిని చేశాడు పిరాటి గురించి. స్తోత్రరత్నం ఒకటి అది భగవంతుడి గురించి చేశాడు శ్రీమన్నారాయణ గురించి. చతుశ్లోకిని పిరాటి గురించి చేశాడు. దాంట్లో ఈ వీక్షణ కూడా సంతుక్షణ రక్షతే అని చెప్తుంటే ఒక్క నలుసు పిరాటి ఆ కళ్ళు చూపు మన మీద పడికనుకుంటే అప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే రతిపతి సరస్వతి ద్వితీయ సిద్ధి శ్రీయగా అని చెప్పి వీళ్ళందరూ ముందు వచ్చి నిలబడుతున్నారు. విరాటి వీళ్ళు ఇతను చూసేసిందే, ఇతనికి అన్ని చేయాలి. రతి ఏమి, మతి ఏమి, ధృతి ఏమి, సరస్వతి ఏమి, స్థితి ఏమి, శ్రీయగా ఏమి, ఇదంతా ఏమి మనకంతా జయం ఇచ్చేది. ఆ జయం ఇచ్చే ఒక్కొక్క వస్తువు మనకు వచ్చేసేదంట. సరే స్వామి, ఇప్పుడు ఆచార్య అభిమానం నాకు ఉనిన తర్వాత పిరాటి దగ్గరికి తీసుకుపోయిన తర్వాత ఏం స్వామి అయింది ఎట్లా వచ్చిందంటే పిరాటి నోటి మాట అంతా భగవంతుడి చెప్పరంట. కొన్నింట్లో ఈ ప్రకారం ఉంటుంది. కొన్నింట్లో ఎట్లా ఉంటుందంటే ఆడవాళ్ళు ఏం మాట్లాడరు. భార్య భర్తనే ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏ ప్రకారం చేయాలంటే అట్లే ఉంటారు. ఏంది నేను మాట్లాడుతున్నానంటే అతను ఏం చేస్తాడు, కంట్లో చూపిస్తాడు, కంట్లో మాట్లాడతారు. కంట్లో మాట్లాడితే అర్థం అవుతుంటే వాళ్ళిద్దరికి అర్థం అవుతుంది. మనకి నోటి మాట మాట్లాడితేనే భార్య భర్తలకు అర్థం కాదు. వాళ్ళిద్దరికి దివ్య దంపతులు కదా, వాళ్ళు మాట్లాడుకోవాల్సిన పనియే లేదు. ఇది పట్టాభిషేకం ఇవాళ జరుగుతుంది. ఏది ఇద్దరు మాట్లాడుకోవాలా. అయితే హనుమంతుడికి ఇది ఇవ్వాలని చెప్పి అడుగుతుంది, అడగలే, కంటనే చూస్తుంది. ఇవ్వు అని చెప్తాడు. 2 కట్లనే మాట్లాడుకున్నారు. దీని వాల్మీకి రాయన పరిపూర్ణంగా ఉంటుంది. అట్లప్పుడు ఇప్పుడు పెద్ద రాణి సామాన్యమా? ఎట్లాంటి ఆయనకి అట్లాంటి పట్ట మహిషి విరాటి. ఆ పట్ట మహిషిగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు. అప్పుడు ఏం చేద్దామే, ఇట్లా కంట్లో ఇట్లా చూపియాలి. కంట్లో చూపిస్తేనే ఇదిగో అటు చూపిస్తే సార్ శ్రీగుణ రత్నం కోసం ఒకటి ఆశ్చర్యం పరాశర పట్టారు. ఆయన విరాటికనే విధేయుడు. ఆయన ఏం చెప్పాడు, రంగనాథుడి దగ్గర పోయి నేను సేవిస్తాను. అటైతే చాలా పట్టుకుంటే సేవిస్తాను. ఎందుకు సేవిస్తానంటే
నా తల్లికి నువ్వు భర్త. ఎట్లా ఉండదు చూస్తే తల్లి శ్రీరంగ నాయకి పెరియ పిరాట్య, నా తల్లికి నువ్వు భర్త, అందువల్ల చేయిస్తావు. కోపం రావాలి కదా. ఇప్పుడు మన మన తల్లిదండ్రులు ఉంటారు, తండ్రి దగ్గర పోయి నేను సేవిస్తాను, ఎందుకు తెలుసా, నా తల్లికి నువ్వు భర్త అందులో చేస్తుంటే కోపం చేస్తుంటే, నేను నిన్ను కన్నాను, నేను తండ్రి, ఏంటి నువ్వు ఈ మాట్లాడి చెప్తానని అడుగుతాను కదా. భగవంతుడికి ఆనందం అంట, అంత ఆనందం అంట. అంటే ఆ పిరాట్టి కోసం ఏదైనా చేస్తాడు. ఈమె ఒక మాట చెప్తే కాసుకొని ఉంటాడంట. సృష్టి చేసేదే పిరాట్టి, ఆ కళ్ళు చూసుకొని సృష్టిస్తాడంట. ఎంత చాలా విషయం చెప్పినారు. విష్ణుపురాణం కూడా వస్తుంది. ఎందుకంటే అంత మాత్రం ఇప్పుడు ఏం చెప్పాలా, ఏం చెప్తుంది అని కాసుకొని చూస్తూ ఉంటాడంట. విరాట్ కళ్ళు ఎట్లా చూపిస్తుంది, మనం అనుగ్రహించాలా అనుగ్రహించకూడదా, ఏం చెప్తుంది చూడ వెంటనే ఓ ఆచార విమానం ఉండాలి, ఆచార విమానం ఉండాలి అని చెప్పి ఏం చెప్తుంది, అది తెలిసిన వెంటనే పూర్తిగా అనుగ్రహం, పరిపూర్ణమైన అనుగ్రహం అని చెప్పేసి. అయితే దీంట్లో ఏంటంటే సరిపాని భగవంతుడు ఎందుకు మోక్షం ఇస్తున్నాడు? కర్మయోగమో జ్ఞానయోగం భక్తియో ప్రపత్తియో ఏం లేదు. మనకి అతనికి భగవంతుడికి ఏం సంబంధం లేదు. అప్పుడు పిరాటి ఒక మాట చెప్తుంది. ఆ పిరాటి ఒక మాట చెప్పిన దానివల్ల ఆ మాట అంటే మాట్లాడిన కళ్ళు చూపిస్తుంది, వేరేం లేదు. ఆ కళ్ళు చూపించిన దానికే పూర్తిగా ఇచ్చేస్తాడు. అది ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు ఇది సాగుతాను అట్లాంటి శ్రీవైగుంఠం పరంధామ స్వయం நயச்சி மாதவகா எண்ணுமா போலே தேனார்கமன திருமாமகள் குணன் தன்னோட்டை சேர்த்தியாலே மனுஸ்புதியை உடைத்தான தாமரை பூவை தமக்கு வாசஸ்தனமாக உள்ளவளாய் ஸ்ரீ என்று திருநாமத்தை உடையலான பெரிய பிராட்டியார் தனக்கு வல்லபனாவன வசீகரித்து சம்பந்த வழியாக உண்டான கடகத்துவத்தை ஆச்சாரனை ஆசிரியத்தவருக்கு பலசித்தியை பண்ணுவிக்கும் அவளாகையாலே அவருடைய பிரீத்திக்காக தான் ஏறிட்டுக் கொண்டு நிரபேட்சனாய் அகம் மோட்சயுத்வாமி என்கிறபடியே திருமாமகள் கொழுவன்தானே திருமால் வைகுந்தம் என்று சொல்கிறபடியே தன்னான திருந்தி வைகுண்டவாதம் மோகத்தை தந்தருளும் வைகுந்தம் தரும் வீடு தரும் என்கிறபடியே இருவருமான சேர்த்தியிலே நித்திய கைங்கிற நிறத்தனாய் வாழும்படியான பேட்டை பண்ணி கொடுத்ததில் சம்சயமில்லை. இப்பாட்டுதான் இப்பிரபந்தத்தெல்லாம் உயிர் பாட்டிலே ஆகா இத்தால் ఆచార్య అభిమానం ఉత్తారవన్నం అర్థం సొల్లుతాయుని పూర్తి చేస్తున్నాడు. అట్లయితే ఎందుకోసం ఇస్తున్నంటే పిరాటి రికమెండేషన్. ఆమె ఏదైనా చెప్పింది అనుకోండి, కొన్ని ఇంట్లో ఇలాగ ఉంటుంది, ఎవరో డబ్బులు అడిగారు అనుకోండి, ఇతనికి ఇవాళ ఉంటుంది, నా దగ్గర ఎందుకు వచ్చావు, ఆమె దగ్గర పో, ఆమె ఏం చెప్తుంది నేను చేస్తా అంటాడు. వాళ్ళ ఇల్లంతా పెట్టుకోవచ్చు, శ్రీమన్నారాయణ ఇల్లు పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకుంటే ఆనందంగా ఉంటుంది. వేరేదైనా చెప్తే మనకి తప్పు కాకుండా, స్వామి మా ఇల్లంతా శ్రీమన్నారాయణ ఇల్లు ఏమంటే ఆయన ఎట్లా ఉన్నాడు, విరాటి కళ్ళని ఎక్కడ చూపిస్తుందో ఆ ప్రకారం ఉంటాడు కదా. ఆయన అట్లా ఉంటాడు. మాకేమండి ఇది మాత్రం కాదు. కొన్ని తావులో ఆమె భోంచేసేది భార్య, ఆయనకు లేటుగా వస్తాడు, 8-9 ఇంటికి వస్తాడు ఉద్యోగం నుంచి, ఏం భోంచేసేది, మిగతా ఉండేది ఆయన పెట్టద్ది. పెట్టచ్చా స్వామి అంటే భగవంతుడు ఎట్లా చేస్తారు, ఒక దివ్య దేశం. ఏ దివ్య దేశం స్వామి? నాచ్యార్ కోవిల్ ఒక దివ్య దేశం. ఆ దివ్య దేశంలో మొదట ప్రసాదం కండూరులో, అదే అంశశిష చేసిన పిరాటిదా, దాని తర్వాత పెరుమాళ దగ్గరికి పోద్ది. అన్ని దివ్య దేశంలో మొదల పెరుమాళకి పోద్ది, దాని తర్వాత పిరాటికి వస్తుంది. ఆ దివ్య దేశంలో అట్లా కాదు. దాని పేరే నాచ్యార్ కోవిల్ పేరు. నాచ్యార్ అంటే ఆమెకిదా ప్రధానం. అప్పుడు ఆమెకి ప్రధానం అంటే ఏమి, ఆయన ఆమె భోంచేసిన తర్వాత, పిరాటి భోంచేసిన తర్వాత ఆయనకి వెళ్ళి ఎవరింటైనా ఈ ప్రకారం ఉంటే ఏం తప్పు లేదు. పెరుమాళ అట్లా ఉండాలి, మేము అట్లా ఉండము, చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఎందుకని చెప్తున్నా ఆ ప్రకారం అని చెప్పి మోక్షం ఇస్తున్నానంటే అప్పుడు కర్మధ్యాన భక్తి యోగం చూసుకోలేదు. పిరాటి చెప్పింది ఒక మాట కళ్ళు చూసింది. చూసిన తర్వాత ఇంకేదైనా మాట ఉండదు, ఏది లేదు. యస్య వేద పరంధామ స్వయం దయతి మాతవగా. అట్టయితే అట్లాంటి ధామం, పరమమైన ధామం, ఆ ధామంని ఆ శ్రీయప్ప ఇస్తున్నాడు. మానిల తీర్ తేనార్ కపల తిరుమా మగల్ కొడునన్ తానే వైకుంఠం తరుం. అంటే అప్పుడు ఇద్దరు కలిసి ఇస్తున్నారు. శ్రీ వైకుంఠం ఇచ్చినప్పుడు ఈయన ఇద్దరు కలిసే. అటైతే
విరాటి కమల పుష్పంలో ఉంటుంది. ఉండే దానివల్ల దాంట్లో ఏంది తేనె పూర్తిగా వస్తూ ఉంటది. తేనె వస్తుంటే ఆ తేనె వస్తూ ఆ కమల పుష్పం ఉండిన దానివల్ల, సరే స్వామి కమల పుష్పం ఉండిన దానివల్ల అది కమల పుష్పంలో తేనె ఉండాలని చెప్పలా, ఈమె కూర్చున్న దానివల్ల కమల పుష్పంలో తేనె వచ్చింది. లేకపోతే కమల పుష్పానికి ఏ వైభవం లేదు, ఆ తామర పుష్పం ఏ వైభవం లేదు. ఎందుకంటే అప్పుడు ఈయన కూర్చున్న దానివల్ల ఉంది కదా. అట్లాంటి విరాటి తిరిమేని, ఆ తిరిమేని ఆ స్పర్శం ఆ కమల పుష్పం మీద పడిన వెంటనే ఆ కమల పుష్పానికి ఆనందం అంటాం. ఆ ఆనందంలో తేనె వచ్చేసింది. ఆనందం అదా తేనార్ కమల, తేనార్ తేనార్ కమల, కమల అంటే కమల పుష్పం, తేనార్ కమల అట్లా అంటున్నా. అట్లాంటి తేను, ఆ తేనె ఎట్లా ఉంటుంది, చాలా వైభవమైన తేను. తిరుమామగల్, తిరుమామగల్ అన్నదే. తిరు అంటే శ్రీ, శ్రీ అనేది తిరుని పెట్టేశారు. వీళ్ళు ఎక్కడంటే తిరువరంగం, శ్రీరంగం అని చెప్తాం కదా, దాని ద్రావిడ భాషతో తిరువరంగం, ద్రావిడ భాష తిరువరంగం. అదే ప్రకారం చాలా దివ్య తిరు అనే శబ్దం వేసుకుంటాం. తిరు అనే శబ్దం చాలా, ఒకటి కాదు, తిరుయిందలూర్, తిరుయిందలూర్ అని చెప్పుకుంటున్నారు. తిరు ఎవ్వుల్, తిరువల్లూట, తిరు ఎవ్వుల్, తిరుమడిషై ఎన్ని ఉంటుంది. ఆ పరం తిరు శబ్దం, ఆ తిరు అంటే శ్రీని అర్థం. తిరు అనే శబ్దానికి శ్రీని అర్థం. అప్పుడు శ్రీని వేయకుండా తిరిగి వచ్చినట్టే ఈయన ద్రావిడ భాష కాదుగా. ఈ శ్రీ అంటే ఏం స్వామి, ఆలవంద స్తోత్రరత్నం చెప్పాను కదా, అది భగవంతుడికి. అదే చతుశ్లోకి చెప్పాను కదా విరాట్ కోసం. దాంట్లో మొదటి శ్లోకం ఏంటంటే కాంతస్తే పురుషోత్తమగా పనిపతి శయ్య ఆసనం వాకనం వేదాత్మ విగగేశ్వర యవనికామాయ జగన్మోహుని బ్రహ్మేశ వదర్ధర దాస దాసీగనగా శ్రీరిత్యేర్వచ నామతే భగవతి భ్రూమ కథం త్వామయం. శ్రీరిత్యేవత నామతే భగవతి, శ్రీగిని ఒక పేరుండది, ఆ పేరు ఒకటే చాలు, ఆ పేరు ఒకటే చాలు. భూమ కథం త్వామయం చతుశ్లోక చెప్తున్నావు కదా. అప్పుడు శ్రీ అని విరాటి నీకు ఆ తిరునామం నీకుండా కదా. అట్లాంటి విరాటి మీద అంత ప్రేమ భగవంతుడికి, అంత ప్రేమ అంటే విరాటి ఎందుకోసం విరాటి మీద అంత ప్రేమ అంటే ఆమె కోసం లేదు, మన కోసం ఉండదు. కొన్ని తావులు అట్లా ఉంటారు, కొన్ని తావులు వచ్చేళ్ళు వచ్చి కోడలు ఏదో ఒకటి, ఆ కోడలు వచ్చిన కోడలు ఎట్లుండాలంటే ఆ కాపరం కోసం ఉంటారు, దాని కోసం ఉండాలి, ఆమె కోసం ఉండకూడదు. ఆ ప్రకారం విరాటి మన కోసం ఉండదు కదా. ఆయన తిరకాలని చేసుకున్న తర్వాత ప్రజలే ముఖ్యం అని చెప్పి, అందువల్ల ప్రజలే ముఖ్యంగా ఉంటది. ఈమె చెప్పేది నేను వినాలని చెప్పి అంత మాసం ఆ విరాట్ ఏం చెప్పేది కాదు, ఆ కళ్ళు మాటకి తినట్టు అతను. ఇప్పుడు ఆచార్య సంబంధం ఎవరికంతా ఉంటుందో వాళ్ళకంతా విరాటి సిఫార్సు చేస్తుంది. సిఫార్సు అంటే ఏమర్థం తెలుసా, సిఫార్సు అని అర్థం. సిఫార్సు అంటే రికమెండేషన్, పురుషకారం. దాని సిఫార్సు, సిఫార్సు శబ్దం సంస్కృత భాషనే. శ్రీపార్సు అదా సిఫార్సు అయిపోయింది. శ్రీపార్సు అంటే శ్రీ అంటే పెరియ పిరాటియార్, ఆ శ్రీపార్సు అంటే పక్కన పెరియ పిరాటియార్ పక్కన ఉంటుందా సిఫార్సు, అదా పురుషకారం. ఆ పురుషకారం చేస్తుంది. అప్పుడు గడగ సమాశ్రయణం విరాటి చేస్తుంది. గడగ సమాసం అనేది కలిపేది ఈ జీవాత్మని పరమాత్మని. మన జీవాత్మ ఉండడం ఏం లేని వాళ్ళు మనం, ఎందుకు ప్రయోజనం లేదు. ఏదైనా ఒక వైభవం ఉండాలంటే పాపాలు ఉండదు, వేరే ఏం లేదు. ఆచార్య కటాక్షం వల్ల, ఆయన అభిమానం వల్ల విరాట్ కటాక్షం, విరాట్ కటాక్షం వల్ల భగవద్ అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం వల్ల మనకు మోక్షం. ఇప్పుడు ఆ విరాట్ ఏం చేస్తుంది, మనల్ని తీసుకుపోయి భగవంతుడు కల్పిస్తుంది. అదా కడగ సమాసనం. ఈ కడగ సమాసాన్ని కలిపేది ఆచార్యుడు, అదే కడగ సమాసనే చేస్తాడు. విరాట్టి కడగ సమాసనే చేస్తాడు. అదే మనం తీసుకొని పెరుమాళ దగ్గర చేర్పిస్తుంది. అప్పుడు ఈ విరాట్టి ఏం చేస్తుందో అదేదో ఆచార్యుడు చేస్తున్నాడు. ఇద్దరు చేసేది కడగ సమాసనం కైంకర్యమే. అప్పుడు ఆచార్యుడు విరాట్టి చేసే కైంకర్యంగా చేస్తాడు. అయితే చేసినా కూడా తీసుకుపోయి విరాట్ దగ్గర వదులుతాడు. విరాట్టి తీసుకుపోయి ఎక్కడ వదులుతుంది, భగవంతుడి దగ్గర వస్తుంది. అప్పుడు ఆచార్య సంబంధం ఎవరితో పెట్టుకున్నారో వారికి ఫలితం ఇవ్వాల్సింది ఎవరు, విరాట్టి తీసుకుపోయి భగవంతుడిని ఉపాయంగా ఉండి నువ్వు అనుగ్రహించు అని చెప్పి అంతే. సరే స్వామి విరాటి ఇవ్వకూడదా, విరాటి డైరెక్ట్ గా మోక్షం ఇవ్వకూడదు, ఇవ్వడు. విరాట్టికి స్వాతంత్ర్యం లేదు, బాగా తెలుసుకోవాలా. కొన్ని విషయాలతో నేను తర్వాత చెప్తాను.
ఈయన వచ్చినప్పుడు మూర్చిపడి వచ్చినప్పుడు చెప్తాను విరాటి స్థితి ఏమి, విరాటి మోక్షం ఏమి కదా. కొంతమంది చెప్తారు విరాటికి ఆ శక్తి ఉండాలి, భగవంతుడు ఆ శక్తి ఉండదు, ఇద్దరు ఉండడం. ఏంటంటే కారణంతో ధ్యేయగా శాస్త్రం చెప్తుంది. కారణ వస్తువు ఒకటే, ఇద్దరు కాదు. బ్రహ్మం ఒకటే కానీ బ్రహ్మం రెండు కాదు. అప్పుడు విరాటికి ఆ శక్తి ఉండదు, బ్రహ్మ రెండు అయిపోద్ది, అప్పుడు సరిగా రాదు. అప్పుడు విరాటి ఏమి, భగవంతుడు ధర్మపత్రిగా ఉంటుంది అంతే. ఆయన అప్పుడు విరాట్ ఏం చేసింది, రికమెండేషన్ చేసి నువ్వు ఉపాయంగా ఉండుని చెప్పింది. అది కాకుండా భగవంతుడు ఉపాయంగా ఉండేది మనకు నమ్మకం కావాలి కదా, ఆ నమ్మకాన్ని మనకు కల్పిస్తుంది విరాటి. అందువల్ల ఆ విరాటి అతనే ఇస్తుంది, ఈవుడు విరాట్ వచ్చి ఈడు. అయితే ఇవ్వకుండా ఏం చేస్తుంది, భగవంతుడి దగ్గర తీసుకోపోయి నువ్వే ఉపాయంగా ఉండి ఈయన్ని తిన్నాడు. అట్లయితే దీంట్లో విరాట్ ఏదైనా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందా, ఇది కావాలా అది కావాలా అది కావాలంటే ఏం చేయదు, ఏది చేయదు. ఆచార అభిమానం ఉంటే కళ్ళు మూసుకొని ఇస్తారు, కళ్ళు మూసుకొని చేస్తారు, ఏం లేదు. ఇప్పుడు కొన్ని మందిలో ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతారు. మీరు ఈ ఊర్లోదా ఉన్నారా, మీకు అడ్రస్ ఏముంటది, అదంతా చూపించి అడుగుతారు. దాంట్లో ఇంకేదన్నా పెద్దదిగా ఒకటి ఉంటుంది అనుకోండి, పెద్దంటే ఇది ఇప్పుడు మనకి ఆధార్ కార్డుని పెట్టుకుంటాము, లేదంటే పాస్పోర్ట్ని పెట్టుకుంటాము, అదంతా చాలా పెద్దది. అవి చూపించేది ఇది చాలండి వేరే అక్కర్లేదు అనిపిస్తాం కదా. ఆ ప్రకారం విరాటి రికమెండేషన్ చేసిన తర్వాత ఈయన ఏదైనా చూస్తాడు ఏం చూడు. దానికి ముందు ఆచారుడు అభిమానం ఉండేదంటే విరాటి ఏం చూడు, పెరుమాను ఏం చూడదా, అది ఇవ్వకుండా ఇస్తాడు. అయితే ఆ ప్రకారం సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహంత్వ సర్వపాపేభ్యో మోక్షయిచ్చ మాసుతగా అని చెప్పంటే తిరుమాలిరంచోళ మల ఎండ్రే నిన్న తిరుమాల్ వంది ఎన్నించి నెరియ పుగుందాన్ అని చెప్పింది కదా, చూసాం కదా. తిరుమాలిరంచోళ మలయే తిరుప్పార్కడలే ఎంతడయే తిరుమాల్ వైగుందమే తన తిరువేంగడమే ఎనదుడనే అదే 10 ఈ పాసురం. సరే స్వామి, శ్రీవేగుండ పోయిన తర్వాత భగవంతుడికైతే కైంకర్యం, విరాటి కైంకర్యం కాదే. విరాటి ఇప్పుడు మీరు చెప్పారు బ్రహ్మం కాదని చెప్పేసి కదా, విరాట్ కూడా జీవాత్మ గోష్ఠియే, బ్రహ్మం కాదు కదా. అప్పుడు బ్రహ్మమైన శ్రీమన్నారాయణకే కదా కైంకర్యం అంటే, లేదు శ్రీవైకుంఠం ఎవరి పేర్లు ఉండదు సార్, ఎవరి పేరుతో ఉండదు. స్వామి ఈ ఇల్లు ఎవరిదండి, ఇతంది, ఈయన పేరు ఈ కొండ ఇంది అంటాం. ఆ ఇల్లు ఎవరిదండి, ఇద్దరు పేర్లండి, భార్యాభర్త ఇద్దరు పేర్లు ఉండదు ఆ ఇంట్లో, వాళ్ళు ఇద్దరు కలిపి ఆ ఇల్లు చేశారండి. అందువల్ల ఆ పత్రాలు ఎట్లా ఉంటది, వాళ్ళ ఇద్దరు పేర్లు ఉంటది. అదే ప్రకారం శ్రీవైకుంఠ ఎవరి పేర్ల స్వామి, శ్రీవైకుంఠ అన్నాడు, శ్రీమన్నారాయణ పేరు అంటే లేదు ఇద్దరు కలిపి చేశారంట. ఎవరు స్వామి, పెరియ విరాటియా పెరియ పెరుమాళ్ ఇద్దరు కలిపి తీశారు, ఇద్దరు పేర్లు ఉన్నాయంట. ఇద్దరు పేర్లు ఈ ప్రకారం ఉన్నా అంటే ఇక్కడ ఈ లోకంలో చూస్తావే, ఈ లోకంలోనే ఫ్రెండ్స్ కూడా ఇద్దరు కలిసి చేసుకుంటారు. అదే ప్రకారం భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకుంటారు, అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఇది చాలా కాలం మనం చూస్తున్నాము కదా. ఆ ప్రకారం అప్పుడు మొదట కలిసి చేసింది ఏదంటే శ్రీవైకుంఠం. తండ్రి కొడుకు కూడా కలిసి చేసుకుంటారు, అని తీసుకుంటారా. అదే ప్రకారం శ్రీవైకుంఠం ఇద్దరు పేర్లు ఉండదు. అందువల్లగా తేనార్ కమల తిరుమామగల్ కొడునన్, తేనార్ కమల తిరుమామగల్ కొడునన్ అని చెప్పి కదా. చెప్పింది ఏమంటే అవును స్వామి, ఎందుకంటే ఇద్దరు కలిపి అన్న తానే అటేమి ఆ శ్రీమన్నారాయణే ఆచారగా ఉండి మనకి శ్రీవైకుంఠం ప్రాప్తిస్తాడు. అప్పుడే వైకుంఠవాన్ భోగం అది మనకి పూర్తిగా ఇస్తారు. వీడి తరం అని చెప్తాడు కదా. అప్పుడు విరాటి నిత్యమైన చేతిలో తిరువడి నిత్యమైన కైంకర్యాన్ని మనకి ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది, భగవంతుడి ద్వారా భగవంతుడు ఉపాయంగా ఉండి చెప్పి ఆయన మోక్షానందం నాకు ఇవ్వని చెప్పి అక్కడ చేస్తుంది. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలా, అక్కడ కైంకర్యం చేయాలి కదా. ఒడివిల్లి కాలం వల్ల ఉండనా ఇవన్నీ వడిగల వడివసీయ వెంటున్నా అని చెప్పి అక్కడ ప్రార్థన పెట్టుకొని ఆ నిత్య కైంకర్యం మనకి ఇస్తుంది. అదిదా వైకుంఠం తరం, తానే వైకుంఠం తరం. అప్పుడు అక్కడ పోయిన తర్వాత నిత్య కైంకర్యాన్ని పూర్తిగా ఇస్తున్నాడు. అట్లాంటి మహా భాగ్యం మనకు ఉంటుంది. దీంట్లో ఏ విధమైన సందేహాలు అక్కర్లేదంటాడు కడాన. ఏ విధమైన సందేహాలు అంటే ఏంటంటే
సరే స్వామి, ఆచార్య అభిమానం ఉంటే దొరకద్దా? దొరకదు. భగవంతుడు పట్టుకుంది, విరాటికి పట్టుకుంది, దీనికి మీరు వారిద్దరే మనకి ఇవ్వబోయేది. వారు ఎవరుంటారు? మోక్ష ఇచ్చేది వేరేదైనా దేవతలకి ఏదైనా ఏదైనా కొంచెం అధికారం ఉండదంటే ఏ అధికారం లేదు. ఏ అధికారం లేదు. అదంతా దేవతలే గాని దేవుడు కాదు. దేవుడు ఒకడే, శ్రీమన్నారాయణ ఒకడే. మిగతా వీళ్ళంతా అదేంటండి చాలా దేవతలు ఉంటారండి వీళ్ళ కులంలో, ఈ సనాతన ధర్మంలో. అంత ఏమీ లేదు. అంత దేవతలను వేరు, దేవత వేరు, దేవుడు వేరు. నాట్టినాన్ దైవభంగం నల్లదో రంగన్నాలు కాటినాన్ తిరువరంగం ఆడవారు చెప్తున్నారు కదా. అందువల్ల ఆచార్య అభిమానం ఎవరికి ఉంటుందో వాళ్ళకు విరాట్టిగా పెరుమాళ్ళు ఇద్దరు కలిసి మోక్షాన్ని చేస్తారు. దీంట్లో ఏమి సందేహం పడాల్సిన పని లేదు. అటదేమే మానిరత్తి ఈ లోకంలో ఉండేటోళ్ళు అది మనం ఏం చూసాము. అప్పుడు ఎవరికి దానికి ఏం స్వామి యోగ్యత కావాలంటే ఈ లోకంలో ఉంటేనే సార్. ప్రతి ఒక్కరికి యోగ్యత, ఎవరికైనా యోగ్యత. వీళ్ళు లేదు స్వామి వాళ్ళు ఈ మతం కాదండి వేరే మతం అంటే వాళ్ళకి ఈ ప్రకారం మోక్షం పోవాలన్న అభిప్రాయం ఉంటే మన దగ్గరికి రావచ్చు. అదేంటంటే వాళ్ళు ఆ జాతి ఏ జాతి అయినా ఉంది. ఇప్పుడు చూసాము శరీరానికిదా జాతి, ఆత్మ కాదు. కడల్ సూంద మన్నులగం వాడమని నిత్యం చెప్తున్నాం కదా. అప్పుడు కడల్ సూంద మన్నులగం అంటే కడల్ సూంద శ్రీ వైష్ణవాలకు బాగుండాలా అని చెప్తున్నారా రోజు? లేదే. మన్ములగం, మన్నులగం అంటే మానిలత్తి, ఆ మానిలెత్తిరని శబ్దందా మన్నులగం. మన్నులగం అంటే ఈ లోకంలో పూర్తిగా ఎవరెవరు ఉండారో మనిషిగా పశు మనుష్య పక్షి వారు కూడా కలుపుకోవచ్చు. ఆ ప్రకారం ఎవరో ఉండారో ఆచార్య సంబంధం ఉంటే వాళ్ళకంతా మోక్షం అని చెప్పేశారు. దీని తర్వాత కళాన ఏంటంటే ఈ 73 పాసనంలో ఇది సారమైన పాసనం, సారార్థమైన పాసనం. ఇది పాసనం అంటే ఈ తావులో ఆచార్య అభిమానమే ఉత్తారకం అని అర్థం చెప్పింది కదా. అప్పుడు ఇది ఎట్లా వస్తుంది? ఇప్పుడు లాస్ట్ లో దీనికి సారాంశం చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. అంటే మధ్యలో మీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే కూడా ఇప్పుడు పోద్ది. ఎందుకంటే ఉపకారక ఆచార్యులు మనకు సమాసనం చేస్తారు కదా, ఆ సమాసనం చేసే ఆచారం మీద నేరే ఆచారుడు అంటారు. నేరంటే డైరెక్ట్ ఆచారం, నేరంటే డైరెక్ట్ ఆచారుడు. అప్పుడు డైరెక్ట్ ఆచారుడు కాకుండా అడ్డంగా ఆచారుడు ఉంటాడా? ఉంటాడు. అడ్డంగా ఆచారుడు ఎవరు స్వామి? అడ్డమైన ఆచారుడు ఎవరు? అడ్డమైన ఆచారుడు ఏంటంటే వేరే ఏదేదో దేవతలంతా ఆ దేవతలకు రా, ఈ దేవతలకు రా, ఆ దేవతలను పిలుస్తారు. చూడకుండా మంది దేవతాంతర సంబంధం పిలుస్తారు. వాళ్ళతో అడ్డమైన ఆచారుడు. డైరెక్ట్ ఆచారుడు అంటే తిరుమంత్రం ఉపదేశం చేస్తూ డైరెక్ట్ ఆచారుడు. సరే, అప్పుడు ఆ ఉపకారక ఆచారుడు, ఆ ఉపకార ఆచారుడు తిరుడి పట్టుకున్నాము. అప్పుడు ఉపకార ఆచార్య తిరుడి పట్టుకున్న దానివల్ల అప్పుడు పట్టుకొని ఉత్తాల ఆచారుడు అనుగ్రహం, ఉపకారక ఆచారుడు అభిమానం వల్ల ఉత్తాలక ఆచార అనుగ్రహం పోయాము. ఆ ఉత్తాలక ఆచార అనుగ్రహం వల్ల పిరాటి పురుషకాల ఫలం, ఆ పిరాటి పురుషకాల ఫలితం వల్ల ఈశ్వరుడు శ్రీమన్నాడు ఉపాయంగా ఉండుకొని అట్లయితే ఉండుకొని అతనే ఇవ్వలేదు. విరాటి ముఖం తిరుముఖ మండలం చూస్తారు, ఆ ముఖం చూస్తారు. ఆ ముఖం ఆనందంగా ఉంటుందా ఇస్తే అంటే ఆనందం అంటే మనం మోక్షానికి పోస్తున్నామంటే మొదట ఆనందం విరాటి. తల్లికి ఉండే ఆనందం తండ్రికి అంత మాత్రం ఉండదు. ఏదైనా కానీ ఉంటుంది, మనసులో ఉంటుంది అనా తల్లిదా మొదట ఆనందం పడదు. అదే ప్రకారం ఈయన మోక్షం ఇవ్వకముందు ఇట్లా చూస్తాడంట. ఆనందం ఉండదా? ఆనందం ఉండదు. చాలా ఆనందం, చాలా తృప్తి అంటే ఎట్టంటే ఇతనికే మోక్షం ఇవ్వాలని చాలా ప్రయాసపడ్డాడు. అయినా కూడా ఇట్లా చూసి ఆమె కోసం ఇస్తున్నాను. అట్లా నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టమే. ఆమె ఆనందం నాకు ముఖ్యం. ఇస్తే అతను ఆనందపడుతుంది. అందువల్ల ఆ ఆనందం కోసం ఆమె ముఖం చూసి ఇస్తున్నాడు, ఆమె తృప్తి కోసం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఇది చూడాలి. ఇంత వైభవం చేసాం. ఆచార వైభవం ఏమి, ఉపకారక ఆచార వైభవం ఏమి, ఆ తర్వాత ఉత్తాలక ఆచార శ్రీమాన్ ఎవరు? రామానుజుల వారు, ఆయన వైభవం ఏమి, దాని తర్వాత విరాటి వైభవం ఏమి, దాని తర్వాత పెరుమాళ్ వైభవమి, ఇన్ని వైభవం పెట్టుకొని మనం పోయింది ఎవరు? నేను ఎట్టోటి, నేను నిత్య సంసారి, దేనికి ప్రయోజనం లేదు. అనాది కాలంగా కర్మాన్ని పెట్టుకున్నాను. వేరే ఏదైనా పెట్టుకున్నానా?
మనకేదో చాలా వైభవం ఉండాలి అనుకుంటున్నాము. ఏం లేదు. లేదు స్వామి నేను చాలా చదివానండి, నాకు చాలా తెలుసండి, నేను ఇదంతా చెప్తున్నా అంటే ఏం లేదు. అప్పుడే ఎప్పుడో మోక్షం పోయి ఉంటాను. ఎందుకు పోలా? ఎందుకు పోలా? ఏం ప్రయోజనం లేదు. అనాది కాల కర్మ మన దగ్గర పూర్తిగా ఉంటది. అట్లాంటిది ఆ కర్మ అనేది తొలగించి ఏం లేకుండా చేసి, ఈ సంసారాన్ని తొలగించి ఏం లేకుండా చేసి అర్చరాది మార్గాల్లో తీసుకుపోతారు. అర్చరాది మార్గం ఎట్లాంటి మార్గం? అర్చరాది మార్గం పోయి అక్కడ తీసుకుపోయి అప్రాకృతం, ఇది ప్రాకృతం, ఈ శరీరం ప్రాకృతం, ఈ ఈ లోకం ప్రాకృతం. ప్రాకృతం అంటే ఏమర్థం? మార్పు వస్తుంది. మార్పు వస్తుంది. పోయేసి మళ్ళీ వేరేదైనా మారద్ది. ప్రళయం వచ్చిందో మారిపోద్ది కదా! ఆ ప్రకారం ఈ శరీరం మారద్ది. 60, 70, 80 తెలదు. అది ప్రాకృతం. అట్లాంటి ప్రాకృతమైనది లేకుండా అప్రాకృతమైన తిరిమేని దొరికింది. అది కాకుండా అక్కడుండే శ్రీమన్నారాయణుడు అప్రాకృతమైన విగ్రహం. ఆ విగ్రహం పోయి అంతమిల్ పేరింద తడియరోడు ఇంద్రమై అని చెప్పి అక్కడ పోయి మన ఎవరోడు శ్రీ వైష్ణవాలు అందరూ చూస్తాం. స్వామి నాకు ముందు ఒక స్వామి పోయినారు. ఆయన చాలా వైభవంగా ఉన్నాడు. ఆచార అనుష్ఠానం కూడా ఆయన సేవించడం బాగా సేవించవచ్చు. బాగా సేవించవచ్చు. ఏమి స్వామి అట్లయితే రామానుజుల వారిని సేవించవచ్చు, మనవాళ్ళ వారిని సేవించవచ్చు, నమ్మాడు వారు సేవించవచ్చు, ఎవ్వరు కావాలంటే సేవించవచ్చు. అయితే అక్కడ భగవత్ సంబంధం ఉండేటోళ్ళుగా ఉన్నాడు. మిగతాంతా మనకు గుర్తే రాదు. ఇంకా మనకు గుర్తు వస్తుందంటే కర్మ వల్ల. అది బాగా తెలిసింది. ఇక్కడ గుర్తు వస్తుందంటే అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది, ఆకలి ఎత్తుంది, ఇదంతా వస్తుంది. ఎందుకంటే కర్మ. కర్మ ఉంటేనే అన్ని వస్తుంది. కర్మ పోయిందనుకుంది అపగతవాత్మ విజరగా విముచ్చుకు విశోకగా విజిగిస్తగా అభిభాసగా సత్యకామగా సత్య సంకల్పగా అని 8 గుణాలు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఉండదు. కర్మ ఉండేదానిలో అది పుస్తకమైంది. ఇప్పుడు అపగత పాపాలు మనకి రావు. ఉంటే కదా రావు. విజరగా స్వామి టైర్డ్గా ఉంటాయి స్వామి. 1:30 గంట సేపు కాలక్షేపం చాలా టైర్డ్ అయిపోయాను. చెప్పినోడికి టైర్డ్ కాదు, వినేటోడికి టైర్డ్ అయిపోయాను. అది అక్కడ ఉంటుందా? ఉండదు. విముక్తికు సరే స్వామి ఏది అయిపోయింది స్వామి, ఏం చేసేది అంటే నా కాలేదు, యాత్ర అంతా పోవాలని ప్రయాసపడ్డాను, నా వల్ల నడవని కాలేదండి. అది అక్కడ లేదు. ఎప్పుడు 25 సంవత్సరాలు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ 26 రానే రాదు. ఎప్పుడు 25. అప్పుడు అమగత పాప వితరగా విమూర్తికు విశోకగా శోకం ఉండదు. విచికిత్సగా అభిభాసగా సత్యకామగా సందిగతగా దాకం ఉండదు. అదే ప్రకారం మనకు ఆకిలి ఉండదు. అప్పుడు ఆకలి దాకంటే వస్తే ఏం చేయాలి? రాదే. ఎందుకంటే నువ్వు ఎప్పుడు భోజనం చేస్తూనే ఉంటావే. అదేం భోజనం స్వామి? మంచి ఏదైనా ఉంటే తిరుపతి లడ్డా ఇలాగా ఏదైనా ఉంటుందంటే అక్కడ లడ్డా భగవంతుడే ఉన్నం షోరు పరుగు నీ తిన్ను వ్యక్తులే ఎల్లాం కన్నాను ఆయన్ని అనుభవిస్తూ ఉంటాడు. అదే భోజనం. అది పూర్తిగా ఉండేదాని వల్ల మనకేం తెలియదు. అక్కడ పోయిన తర్వాత సామగానం ఆ ఊహా ఊహా అగమన్నం 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 అగమన్నాదో అగమన్నాదో అగమన్నాదగా అని చెప్పి ఆ సామగానం చెప్పుకుంటా నిత్య కైంకర్యం చేసుకుంటా అక్కడే పూర్తిగా ఉంటామని చెప్తుంది. అప్పుడు దీనికి ఏం చేయాలండి? ఈ భాషను తెలుసుకోండి. 61 భాషం ஞானம் అనుష్ఠానమివై నన్నాగవే ఉడజనాన ఉరువై అడైందక్కాల్. అటైతే ఇదిదా చాలా సులభమైన ఉపాయం. చాలా సులభం. ఏమంటే మనది ఏమీ లేదు. ఆయన మీద మన అభిమానం పెట్టుకోవాలి. ఎవరు? ఆచార్యుడి మీద పరిపూర్ణమైన నమ్మకం, పరిపూర్ణమైన అనుకాలం, అభిమానం. ఆయన తప్ప వేరేం లేదు. ఎట్లా గడువు నంబి ఎలా ఉన్నాడు? ఎట్లా ఉన్నాడా? నీ పెరువాళ్ళు నువ్వు చూసుకొని ఆ పెరువాళ్ళు కాలు రాయాలంటాడు. అది శత్రుఘ్నుడు ఎట్లా ఉన్నాడు? శత్రుడు ఎట్లా ఉన్నాడా? రాముడు భక్తి అతనికి విరోధం ఉంటా. ఏం స్వామి కన్నింగ్ సీతారామను చూసాం మనం. రాముడు భక్తి అంటే అతనికి భరతుడి మీద ఆయనకి ప్రేమ. అప్పుడు రాముడు చూడనే చూడు. అప్పుడు రాముడు కైంకర్యం చేసినాడు. రామాయణం చెప్పిందంటే కైంకర్యం చేశాడు ఎవరి కోసం? భరతుడి కోసం. నేను చేయలేదంటే అతను కోపం చేసుకుంటాడు. ఓ నా తమ్ముడుగా ఉన్నాడు, నా మీద అంత అభిమానం పెట్టుకుంటాడు, నాకు పట్టుంది చేయనంటాడు. అందుకోసం చేశాడు. ఆ ప్రకారం ఆచార అభిమానమే ఉత్తారం అని చెప్పి పూర్తిగా ఉన్నామంటే తేనార్గమల తిరుమా మగల్కోణం తానే వైగుంధం అని చెప్పి 61 భాషనం పూర్తి అవుతుంది. ఆశ్చర్య భాషనం 61 ஞானம் అనుష్ఠానమివై நன்னாகவே உடையனான உருவை அடைந்தற்றார் மாநிலத்தில் தேனார்கமல திருமா மகள் கொண்டன் தானே
వైకుంఠం పరం అని చెప్పేసాడు. ఇప్పుడు ఇప్పుడు 62 పాసరం, 61, 62 రెండు పాసరము ఇదే అభిప్రాయంగా ఆచార అభిమానం పూర్తిగా ఉండాలా. ఆచార అభిమానం ఉంటే ఏం చెప్తున్నావు, నీకు పూర్ణంగా పరిపూర్ణంగా నీకు మోక్షం దొరుకుతుంది. భగవంతుడు అభిమానం ఉండేదానికన్నా ఆచార్యం అంటే పూర్ణంగా దొరుకుతుంది చెప్తుంది. ఇప్పుడు ఆ శిలమే ఈ పాసం చెప్తాను. ఉయ్య నిలవుండాగిల్ ఉంగురుక్కల్ దంపதத்தே வையம் அன்புதன்னை இந்த மாநிலத்தில் மெய்யுரைக்கேன் பையரவில் மாயன் పరమపదం ఉంగలుక్కాం కయ్యిలంగి నెల్లిక్కని అని చెప్పి ఉయ్య నిனைவுண்டாகில் ఉంగురుక్కల్ దంపதத்தே வையம் అప్పుంటే జ్ఞానమనుష్ఠానమే నన్నాగుడైన గురువే అని చెప్పి ఆ గురువుని మనం పట్టుకోవాలా. దాంట్లో మనవారు మామూలు ఏం చెప్పాడు, ఆయన ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి అదే ప్రకారం 62 పాసనం ఆ దీని ఉపదేశమే. 61 విషయం తిరుమామగల్ కొళ్ళం శ్రీమన్నారాయణుడు తప్పకుండా మనకి వైకుంఠం ఇస్తాడని. అయితే ఆయనే ఆచార్యుడిగా అవతారం చేస్తాడు. మనం ఆచార్యుడి గురించి అభిమానంగా మనం ఆయన దగ్గరే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, పెరుమాళ తిరుడికి తీసుకుపోయి ముదిలేసి ఆటోమేటిక్ గా మనకి మోక్షం దొరుకుతుంది అంటాం. అప్పుడు జ్ఞానమనుష్ఠానం పూర్తిగా ఆచార్యుడికి ఉండాలా, అది ఇస్తుందని 61 పాసనం. ఈ పాసనలో ఏంటంటే మీరు ఆచార్యుడి దగ్గర ప్రతిభక్తి పెట్టుకోవాలా, ప్రేమ పెట్టుకోవాలా. ఆ ప్రేమ పూర్తిగా ఉండిందంటే నీకు తప్పకుండా మోక్షం వస్తుంది అని చెప్పి అద ఉయ్య నినవుండాగిల్ ఉంగలుక్కు చొల్లిగండేన్ వయ్య గురుమున్నం వాయుముడింద. అది దీని ముందు భాష. ఉయ్య నినవుండాగిల్ ఉంగురుక్కల్ దంపதத்தே வையம் அன்புதன்னை இந்த மாநிலத்தில் మెయ్యురైక్కేన్. మెయ్యురైక్ అంటే ఏంటి చెప్తాం, ఆ శబ్దానికి తెలిసిన అర్థం. మెయ్యురైక్కేన్ అంటే నేను సత్యంగా చెప్తాను, నిజం చెప్తాను, అబద్ధం చెప్పడాన్ని. ఇది చెప్పే దేవుడు అంటే మనవాళ్ళ. ఆయనకి పేరే పొయ్యిల్లాద మనవాళ్ళ పేరు. పొయ్యి అంటే అబద్ధం. అబద్ధం అనేది మనవాళ్ళ మామూలు దగ్గర లేదు. ఈ శబ్దాన్ని రామానుజులు వారికి పెట్టల, మిగతా ఆచార్యులు పెట్టల. ఎవరికి పెట్టారు? అబద్ధం అనేదే లేదు మనవాళ్ళ మామూనికి అని ఈ శబ్దాన్ని మనవాళ్ళ పెట్టారు కదా. అట్లయితే రామానుజుడు అబద్ధం చెప్తారని అర్థమా? ఇద్దరు నిలబడ్డారు, ఈయన మంచోడు అని చెప్పారు. అట్లయితే ఆటోమేటిక్ ఆయన చెడ్డోడిని అర్థం అంటే అట్లా అర్థం కాదు. ఆయనకన్నా ఈయన బెటర్. అట్లయితే ఏమర్థం, ఈయన ప్రమాణం పూర్తిగా ఎక్కున్నాడు మనవాళ్ళని. ఆ ప్రమాణం అన్ని ఏంటంటే నిజం. ఆయన ఏం చెప్తాడో అది నిజం. అందువల్ల పొయ్యిల్లాద మనం అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఏం ప్రతిజ్ఞ? మెయ్యురైక్కే, నేను సత్యంగా చెప్తాను. సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్యం ముజముచ్యతే వేదాశాస్త్ర పరం నాస్తి మతైవం కేశవాత్పరం అని చెప్పి వ్యాసుడు చెప్పేది ఈ మాట. అటున్నప్పుడు అట్లాంటి సత్యంగా చెప్తాను, నీకు దొరుకుద్ది. ఆచార్య అభిమానం ఉంటే పూర్తిగా దొరుకుతుంది. మెయ్యురైక్కేన్ పయ్యరవిల్మావిన్ పరమపదం ఉంగొలక్కాం కయ్యిలంగి నెల్లిక్కని. దీంట్లో నా వేదాంతాత్ శాస్త్రం, నా మతిమతనాదు తత్వమగిలం, నా సత్వాదు ఆరోగ్యం, నా ద్వయవచనసర క్షేమకరం చెప్తుంది వేదాంత దేశిక. నా వేదాంతాత్ శాస్త్రం, వేదాంత వేదం అంటే వేదం, శాస్త్రం, శాస్త్రం తప్ప వేరే ఏది లేదు. దానికన్నా వేరేదైనా ప్రమాణం ఉండదా? వేరే ఏం లేదు. అప్పుడు ఆళ్వార్ పాసనం అది శాస్త్రమే కదా. ఇది ద్రావిడ వేదం, అది సంస్కృత వేదం. వెంటనే ఏమంటారు, అట్లయితే ఆళ్వార్ పాసనం శాస్త్రం లేదు అనుకుంటారు. అట్లా కాదు, ఉభయ వేదాంత శాస్త్రం. ఆ ఉభయ వేదాంత ఆ శాస్త్రం కన్నా వేదన ప్రమాణం ఉంటుందా? ఏది లేదు. వేదంతా శాస్త్రం. అదే తరం కేశవుడు, కేశవుడు తప్ప వేరే దేవుడు లేదంటాడు. నా వేదాంతాత్ శాస్త్రం, నా మతమతన సత్వమకినం, నా సత్వాదు ఆరోగ్యం అంటాడు. అట్లా ఉన్నప్పుడు కేశవుడు తప్ప ఏంది? సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్యం ఉదముచ్యతే వేదాశాస్త్ర పరం నాస్తి నథైవం కేశవాత్పరం. కేశవుడు తప్ప వేరే దేవుడే లేదంటారు. ఏమంటే కేశవుడికి సమమైనప్పుడు ఉండాడా? లేదు. ఆయనకి పెద్దోడు ఉండాలా? లేదు. కేశవుడికి సమంగా ఎవరు లేదు,
నతస్యమస్య అత్యధికస్య దృశ్యతే. శాస్త్రం చెప్తుంది. ఆళ్వార్ చెప్తున్న ఒత్తార్ నిక్కారై ఇలయాయ మామాయ ఒత్తాయ్ ఎప్పురుక్కుం ఉయిరాయ్. ఒప్పిలియప్పన్ ఒక దివ్యదేశం, తిరువిన్నగర్ ఆ దివ్యదేశం పేరు. దాంట్లో ఒక భాషణం, ఎన్నప్పన్ ఎనక్కాయుగులా ఎన్నై పెట్టవలాయ్ பொன்னப்பன் மணியப்பன் முத்தப்பன் விண்ணப்பனுமாய் విన్నప్పన్ మధుషు తిరువెన్నగర్ సేందప్పన్ తను ఒప్పారిల్లప్పన్. అప్పుడు భగవంతుడు సమానంగాను ఆయన కన్నా పెద్దోడు కానీ ఎవరు లేదు అని చెప్పేసాడు. అట్లా ఉన్నప్పుడు వీడికి సమానంగా లేదు. ఇది ఏం లేదు. అదే ప్రకారం ఇప్పుడు మనవాళ్ళని ఏం చెప్తున్నాడు, ఈ విషయాన్ని సత్యంగా చెప్తాను. మెయ్యురెక్కేన్ ఎవుయిరెక్కేన్ అని చెప్తున్నాడు. అయితే ఇది ఈయన చెప్పేసి కదా, ఏదో ప్రతిజ్ఞ చేస్తున్నాడు. మెయ్యురంటే ప్రతిజ్ఞ. నేను చెప్పాను ఈ ప్రకారం ఉన్నారంటే తప్పకుండా నీకు మోక్షానందం దొరుకుతుంది. కయ్యిరంగి నెల్లిక్కని ఏం ఉసిరికాయ చూసింటారు కదా, ఊరగాయ కూడా వేసుకుంటారు. దాన్ని ఉసిరికాయలు ఏం చేస్తారంటే ఆ చేతిలో పట్టుకో, చిన్నదిగా ఉంటుంది, చేతిలో పట్టుకోవాలంటే శ్రమమా, వెంటనే చేతిలో దొరుకుతుంది. అట్నే పట్టుకుంటాం కదా, ఆ ప్రకారం ఆ చేతిలో మీకు ఎలా వస్తుందో ఆ ప్రకారం శ్రీవైకుంఠం నీ చేతికి వచ్చేసి కయ్యిలంగి పయ్యరబిల్ మాయన్ పరమపదం ఉంగలుక్క నీకు నీకే ఉంగలుకుంటే నీకు ఎట్లా వస్తుంది, ఉసిరికా మీ చేతికి ఎలా వస్తుందో ఆ ప్రకారం వచ్చేస్తుంది అని అంటారు. ఈయన ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు. దీనికి ముందు పురత్తాడు వారు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆయన ఏం చేసేది, శ్రీరంగంలో ఉన్నాడు. శ్రీరంగంలో ఉన్నప్పుడు అప్పుడు ఈ పక్క కావేరి, ఆ పక్క కొల్లిడం అంటారు. దీన్ని వడదిరుగు కావేరి, తెందిరుగు కావేరి అని చెప్తారు. కొల్లిడం అంటారు. కొల్లిడమే ఆ నదికి పేరు. ఆ పక్కన ఉన్నప్పుడు అప్పుడు కొన్ని విద్వానులు మాట్లాడుకుంటున్నారంట. ఆ కాలంలో చాలా విద్వానులు వాళ్ళు శాస్త్ర విచారణ చేస్తూ ఉంటారు. ఆ ప్రకారం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఎవరు జగతాచారుడు ఇప్పుడు ఎవరు అని చెప్పి వాళ్ళు ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు. ఈ లోకానికి ఆచారుడు ఎవరు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారంట. ఆ మాట పూరత్త వాళ్ళ చెవులు వినిన తర్వాత ఆయన చాలా శ్రమపడ్డాడు. ఏంటిది వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు, రామానుజులు వారు ప్రత్యక్షంగా సేవ ఉన్నారు. రామానుజులు వారు ఆయన ఉన్నప్పుడు ఈ లోకానికి ఆచారుడు ఎవరిని అడుగుతున్నారే, వానికి ఏం తెలవలేదా, రామానుజు ఉండాలని తెలవలేదా అని చెప్పి నేరుగా పోయాడు. ఆ నదిలో దిగాడు. గొంతు దాకా నీళ్లు వచ్చేసింది. అక్కడ నిలబడి సత్యం పునఃసత్యం యతిరాదే జగద్గురు ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఎంత గురు పరంపర ప్రభావం ఉన్నది. సత్యం పునఃసత్యం యతిరాదే జగద్గురు. వీళ్ళంతా ఈ విద్వాన్లంతా ఇవారు మాట్లాడుతున్నారే, ఎవరు ఆచారుడు ఈ లోకానికి ఎవరు ఆచారుడు మాట్లాడుతున్నారే, వాళ్ళకి కలవలేదా, రామానుజు వారిని ఒకటి ఇంకోరు ఆచారం ఉంటారా? యతిరాదే జగద్గురు మళ్ళ చెప్తాను నేను. యతిరాదే జగద్గురు సదేవ మూర్ధన సర్వోలోకారాం. అన్ని లోకానికి గురువు ఎవరుంటే స్వామి రామానుజు వారే. అனைத்துலகம் వాడ పిరంద యతిరాజ మామునివా ఏడక్షిరంగా విని ఆర్తి ప్రబంధంలో చెప్తారు మనవాళ్ళం. ఆ ప్రకారం ఆయనే కదా. అట్లయితే మీకు దీని సందేహాలు అక్కర్లేదు. ఆయనే జగద్గురు, ఆయనే లోకాచారుడు, ఆయనే అని చెప్పి ఆయన పూర్తిగా చెప్పాడు కదా. ఆచార్య సౌవభౌమ అని చెప్పి జగద్గురు. అట్లయితే నీకు ఉజ్జీవనానికి కావాలంటే ఒకే దారి ఏది, ఆ రామానుజుల వారే. ఉయ్యవరేవడి ఉడయవ తిరువడి అని చెప్పారు కదా. ఇది సత్యం అని చెప్పిన అదే ప్రకారం ఆ సత్యం పునఃసత్యాన్ని స్వామి కురత్తాడు వారు చెప్పాడు. ఇప్పుడు మనవాళ్ళ మౌని స్వామి ఏం చెప్తున్నా అంటే, మెయ్యురెక్కి ఆయన సంస్కృతంలో చెప్పాడు, ఈయన ద్రావిడంలో చెప్తున్నాడు. సత్యం అనే శబ్దం సంస్కృతం. చేతే స్వామి తెలుగులో కూడా ఉండదు. తెలుగులో కొన్ని భాషలన్నీ సాంస్క్రిట్ నుంచి చాలా భాషలు వచ్చేసింది. తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ అంతా సాంస్క్రిట్ నుంచి వచ్చింది అంతా. అప్పుడు సత్యం అనే శబ్దం అనేది ఎక్కడిది, తెలుగు ఉన్నాడా, ఆయన తెలుగులో చెప్పాడు. ఈయన ఏం చెప్పాడు, మెయ్యురెక్కి అని చెప్పాడు కదా. అప్పుడు పురత్తాడు వాడు ఆచార్యుడు రామానుజుడు చెప్పాడు. ఇప్పుడు మనవారం ఏం చెప్తానంటే, అప్పుడు ఏంటంటే ఈయన
ఆయన ఈ లోకానికే ఆచారుడు, లోకానికే ఆచారుడు. ఎవరు ఎవరు రామానుజుల వారు కురతాడు చెప్పారు. ఈయన ఏం చెప్పారంటే ఆచాడు ఉంటే చాలు, ఆ ఆచారుడు అనుగ్రహం ఉంటే, ఆచారుడు అభిమానం ఉంటే ఏమవుతుంది, మీరందరూ మోక్షానికి పోతారంటారు. సరే స్వామి, ఈయన ఎందుకు చెప్పలేదు? ఈయన ఏం చెప్పాడు? ఇక్కడ చూడండి, ஒய்ய நினைவுண்டாகில் ఉంగురుక్కల్ తంపదత్తే. ఉంగురుక్కల్ మీ ఆచారం ఉంటారు. గురుకు అంటే ఆచారుడు. ఉంగురుక్కల్ మీ ఆచారుడు కదా. తంపదత్తే వాళ్ళ దగ్గర వయ్యం అన్బుదన్నై వాళ్ళ దగ్గర ప్రేమ పెట్టండి, అభిమానం పెట్టండి. పెట్టి మానిలత్తి ఈ లోకంలో ఉండేటోళ్ళు అందరే మీరు పెట్టండి అని చెప్పారు. సరే, గురుక్కలు అని చెప్పారు కదా. గురుకు అంటే ఆచారుడు. ఆచారుడు అనే శబ్దం పెట్టకుండా మీ ఏం చేస్తారంటే రామానుజుల వారి దగ్గర మీరు వచ్చి ప్రేమ పెట్టండి అని చెప్పి కదా. ఆయన కూడా ఆచారుడు కదా. ఉత్తాలకు ఆచారుడు ఆయనే కదా. ఆయన ఇప్పుడు కదా మనం చూసాము, ఆయనే కదా పిరాటి దగ్గర తీసుకుపోతాడు. అప్పుడు ఆయన చెప్పిండొచ్చంటే దీంట్లో ఈ విషయాన్ని మీకు దీనికి ముందు పాత్రనే చెప్పారు. శ్రీవచన భూషణంలో స్వామి విల్లోకాచార్యులు ఆచారుడు ఒక శబ్దాన్ని చెప్తా ఉంటాడు కానీ ఆచార్య స్వామి రామానుజుల వారు అని చెప్పి నిర్ధారణంగా చెప్పడు. అంటే ఆచార్యుని శబ్దానికి రామానుజుల వారే అనే అభిప్రాయం మనసులో ఉండాలి. అయితే రాసేటప్పుడు ఆవాన్ రాయుడు ఆచారుడు రాసేస్తుంది. ఎందుకు స్వామి? అదే ఎప్పుడంటే త్రిలోకాచార్య పీరియడ్ నుంచి ఇలాంటి సమస్య. అయితే దాని ముందు అంటే ఇప్పుడు నంబిల్లై, అదే రంజీయర్, వీళ్ళు పీరియడ్లు అయితే ఎట్లా ఉంటుందనే ఆచార్యుడు అంటే రామానుజుల వారిని చెప్పేస్తుంది. ఆచార్యుడు అంటే రామానుజుల వారిని చెప్పేస్తుంది. అయితే ఆ త్రిలోకాచార్య పీరియడ్ తర్వాత ఆచార్యుడు అనే శబ్దానికి రామానుజులని చెప్పరు. చెప్పకూడదని కాదు, చెప్పరు. అంటే రామానుజుల వారితో ఆచార్యుడు అనేది వీళ్ళకి తెలుసు. ఎందుకు స్వామి చెప్పారంటే ఇప్పుడు ఆచార్యుడు రామానుజుల వారిని చెప్పేశారు అనుకోండి. ఇప్పుడు ఈ పాత్రలోనే ఈ 62వ పాత్రనే ఉయ్య నిனைவுண்டாகில் உங்கள் ராமானுஜர் தம்பதத்தே, உங்கள் ஆச்சாரியன் రామానుజన్ తంపదత్తే వయ్యం అన్బదన్న ఇంత మానిలత్తీర్ అని చెప్పి పాసును మనవాళ్ళ అనుగ్రహించారు అనుకోండి. అప్పుడు ఆవిడకి ఏం అర్థమైపోతే అట్లయితే మన ఆచార్యుడు రామానుజుల వారు, మన ఆచార్యుడు ఎవరు మనకి సమాధానం చేశాడు? ఆయన కాదండి, చేసేసాడు. ఆయన రామానుజుల వారి సంబంధం కోసం చేశాడు ఆయన సంబంధం చేసిన అయితే కూడా మనకి ప్రధానం ఎవరంటే రామానుజుల వారు. అందువల్ల ఈ ఆచారం వదిలేస్తుంది. ఈ సమాసనం చేసే ఆచారం ఉన్నాడా, నేరే ఆచార్యం చెప్పాం కదా. ఎవరు తిరుమంత్రాన్ని ఎవరు ఉపదేశం చేస్తారో ఆయన ఆచారుడు. మిగతా వాళ్ళంతా ఆచారాన్ని పేరు చెప్పుకోవచ్చు కానీ ఆచార శబ్దాన్ని కాలక్షేప అధికారులు ఎవరి దగ్గర కాలక్షేపం ఉంటామో వాళ్ళు కూడా ఆచారం చెప్పచ్చు. అయితే పేరుకి ఆచార్యుడు. అయితే తిరుమంత్ర ఉపదేశం మొదట ఎవరు ఉపదేశం చేశారు? ఆయన ప్రధాన ఆచార్యుడు. అప్పుడు ఆ ఆచార్యుడు గురించి ఏమనుకుంటామంటే స్వామి మనవాళ్ళం అని చెప్పేశాడు, రామానుజుడు ఆచారం చెప్పేశాడు. అయితే మన ఆచారుడు సంబంధం లేదంటే మన రామానుజు వారి సంబంధం దొరకదు. అందువల్ల మనం ఆచార్యుడి దగ్గర మన సంబంధం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మన అన్ని రామానుజుల వారికి మనకు పోతాము కానీ మన ఆచార్య దగ్గర పోవాల్సిన పని లేదు అని అభిప్రాయం వచ్చేస్తుంది. ఆప్తి వచ్చును. ఎందుకంటే మనకి జనాలు ఏం చేస్తారంటే ఎట్లా నెగటివ్ గా థింక్ చేయాలో అది బాగా చేస్తాం. ఇదంతా ఆలోచించారు మన పూర్వాచార్యులు. ఆలోచించి పిల్లలోకాచార్య ఏం చేసే తెలుసా? అందువల్ల మీరు శ్రీవచన భూషణంలో 463 సూత్రాలు ఉన్నది. ఆ సూత్రాల్లో ఎక్కడన్నా ఒకదల రామానుజుల వారు ఉడైవర్లు యతిరాజ అని ఒక శబ్దం వస్తుందంటే రానే రాదు. అయితే ఆచారుడు అనే శబ్దం వస్తానే ఉంటుంది. అప్పుడు ఆ శబ్దానికి ఎవరు స్వామి అర్థం? రామానుజుల వారే. అప్పుడు ఎందుకు స్వామి రామానుజం చెప్పిండొచ్చు కదా, ఎందుకు ఆచార్యులు చెప్పినట్టే ఈ ఆప్తి ఉండదు. ఓ అందరూ రామానుజులు పోతురు, మన ఆచార్యం వదిలేసుడు ఈయన అంతే. ఈయన దగ్గర మనకి అభిమానం ఉంటేగా మన రామానుజు దగ్గర పోనవద్దు. లేకపోతే రామానుజులు చూస్తారు, నేను ఎవరు నియమనం చేస్తానో ఆయన దగ్గర నీకు అభిమానం లేదని నేను ఎందుకోసం ఇవ్వాలా, నేను ఎందుకోసం నేను విరాట్ దగ్గర తీసుకోవాలా, నేను ఎందుకోసం పెరుమాళ దగ్గర తీసుకోవాలను, ఈ మాట ఆయన తీసుకుంటాడు.
అందువల్ల మన ఆచార్యుడి దగ్గర అభిమానం ఉండాలి అని చెప్పి కదా దీంట్లో ఏం వేసాడు, ఉయ్య నినవుడాగిల్ ఉంగురు కల్. ఇది 62వ పాసనంలో. ఇదో 61వ పాసనం చూడండి. మళ్ళీ దాంట్లో కూడా ఈ ప్రకారం చూసుకుంటా పోతే చాలా విషయాలు తెలుసు. అయితే టైం చాలా తీసుకుంటుంది. 61వ పాసనంలో ஞானம் అనుష్ఠానమివై నన్నాడువై ఉడయనాన గురువై. గురువై అని చెప్పేసాడు. గురువు అంటే ఆచార్యుడు. సరే ఆచార్యుడు పేరు చెప్పిండొచ్చు కదా. ఆచార్యుడు అంటే స్వామి రామానంద వర్ధన ఉత్తాలకు ఆచార్యుడు. అప్పుడు ஞானம் అనుష్ఠానమివై నన్నాడు ఉడయనాన రామానుజరేంద్ర ఆచార్య అడైందక్కాల్ అని పెట్టిండొచ్చు. ఎట్లా అదే ప్రకారం ఈ 62వ పాసనం చూడండి. ఉయ్య నినవుడాగిల్ ఉంగురుక్కల్. ఇక్కడ గురుక్కల్తో వస్తుంది కానీ ఆచార్యుడు అనే శబ్దం ఉంటుంది కానీ ఆచార్యుడు ఎవరు చెప్పిండారంటే చెప్పలేదు. ఎందుకు స్వామి అంటే ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే వీళ్ళందరూ రామానందుల వారి తిరుడి పట్టుకుంటారు. పట్టుకుంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇక్కడ మన ఇంట్లో కొన్ని ఇంట్లంతా కొన్ని ప్రాచీనంగా విగ్రహాలు ఉంటుంది. అయితే వాళ్ళు పరంపరగా వైష్ణవులుగా ఉన్నారంటే వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉంటుంది. అయితే ఆ విగ్రహాన్ని నిత్యపడి తిరువారం చేయాలా, ఏం చేయాలా, అక్కడ దివ్యదేశంలో తీరంగులు ఏదో ఉత్సవాలంట, తిరుమల ఏదో ఉత్సవాలంట. ఈయన ఫస్ట్ వేసిపోయేది లాభంలో అవంతా చేస్తాము. స్వామి ఆ పెరుమాలు చాలా గొప్పడు స్వామి, మన ఇంటి పెరుమాలు ఏముండదు అనుకుంటారు. రెండు ఒకటే. ఆ ప్రకారం ఫస్ట్ వేస్తాం కదా. అదే ప్రకారం రామానుజుడు ఆచారం చెప్పేస్తే మన ఆచారానికి ఏ వైభవం నువ్వు చూపి ఆయన దగ్గర పోతామా, స్వామి నీ సమాచారం చేసుకున్నాను, తీరిపోయింది, నీకు నాకు సంబంధం అంతే, ఇప్పుడు నాకు రామానుజ సంబంధం వచ్చేసింది, ఇంకా నాకు రామానుజుడే కావాలి, నువ్వు కాదు చెప్పేస్తావు. ఎట్లా ఒక ఉద్యోగానికి ఒక రికమెండేషన్ చేస్తాడు. రికమెండేషన్ చేసిన మంచోడండి తీసుకోండి అని చెప్పి ఆ యజమానుల దగ్గర చెప్తాడు. ఆయన సరే నువ్వు చెప్పేవని తీసుకుంటాడు. అందులో ఉద్యోగం పోతాము. అప్పుడు రోజు పోయి అయ్యో రికమెండేషన్ చేసిన వాడిని పోయి చూస్తామా, లేదే. దాంతో సరిపోయింది. ఆ ప్రకారం మనం అభిప్రాయం మన ఆచార్యుడి దగ్గర చూపిస్తాము. అది చూపించకూడదు అని వస్తుందా, ఎక్కడైనా కానీ ఆచారుడు అని చెప్పి ఆ ప్రకారమే రాస్తా ఉంటారు. కానీ ఎప్పుడు నిరలోకాచార పేర్లు ఇచ్చి బలవాళ్ళని తిరిగి పరిగెత్తాం, ఆ ప్రకారం రాస్తాం. అందువల్ల దీంట్లో ఉయ్య నినవుడాగిల్ ఉంగురుక్కల్ తంబదత్తే వైద్యం అన్బుదన్న ఇంత వాణిలత్తి అని చెప్తారు. అందువల్ల ఇది అప్పుడు ఇద్దరు ప్రతిజ్ఞ చూసాము. ఒక ప్రతిజ్ఞ పురత్తాడు వారు, శివుడు సత్యం పునఃసత్యం యథిరాజే జగద్గురు, ఆయనే లోకాచారుడు అని చెప్తారు. అదే బలవాన్ మమ్మించుడ నెయ్యుడైతే నేను ఒక ప్రతిజ్ఞ చేస్తాను. ఏమంటే మీరు ఆచార్యుడి దగ్గర మీ పూర్ణమైన ప్రీతి అటైతే అభిమానం పెట్టుకున్నారంటే మీకు తప్పకుండా మీకు మోక్షం జరుగుతుంది. పయ్యరవిల్ మాయన్ పరమపదం ఉంగలుక్కాం కయ్యిలంగి నెల్లికని చెప్తున్నారు. ఏమనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వారందరి వానాజీయ తిరువేశనం ఆచార్యం తిరువేశనం భాగవతాల్ తిరువడిగలే శరణం. సందేహాలు ఏదన్నా ఉంటే అడగచ్చు. అయితే ఆశ్చర్యమైన పాసనం జ్ఞానమనుష్ఠానమై అది పూర్తి అయింది. మీరు మళ్ళా విని అది విషయం తెలుసుకోవాలి.